జనసేన పార్టీ పెట్టి ఇప్పటికి 13 సంవత్సరాలు వస్తుంది. అంటే 12 సంవత్సరాలు పూర్తయినాయి, 13 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నారు. 13వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు పార్టీ విధి విధానాలు ఎలా ఉన్నాయి? ఆ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ పార్టీ చాలా బాగుందండి. ప్రజలకు దగ్గరగా అందుబాటులో ఉండే పార్టీ జనసేన పార్టీ. నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా తన సొంత డబ్బులు తీసుకెళ్లి పార్టీకి ప్రజలకి ఖర్చు పెట్టే నాయకుడు జనసేన పార్టీ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ సింగిల్గా గెలిచి 21 నియోజకవర్గంలో గెలటం అనేది సామాన్య విషయం కాదు. ఇది ఎవరు ఆయన వెనకాల తిరగకపోయినా, ఎవరు కూడా ఆయన పార్టీలో ఉన్న మనిషి కూడా డ్రాప్ అయిపోయినా, ఆయన మనిషి ఈ నియోజకవర్గంలో ఉన్న మనిషి కూడా వేరే పార్టీ జంప్ అయిపోయినా కూడా ఆయన నిలబడి కొత్త వాళ్ళని తీసుకొని కొత్త వాళ్ళని నాయకత్వం ఇచ్చి వాళ్ళని పైగా డెవలప్ చేయడం కూడా ఇది ఒక పెద్ద క్రియేటివ్ నేచర్. ఇది చెప్పాలంటే పార్టీలో డబ్బులు తీసుకోకుండా డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడు మాకు దొరకడం చాలా అదృష్టం. నిజంగా ఇది ఎవరికి చెప్పలేని మాకు దేవుళ్ళు లాంటి వాడు నిజంగా చెప్పాలంటే మా ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రతి ఏడాది కూడా చాలా భారీ బహిరంగ సభలు జరుపుతాయి ఆవిర్భావ దినోత్సవం రోజు. కానీ ఈ ఏడాది కేవలం గ్రామాల్లోనూ, పంచాయతీల్లోనూ, ముఖ్యంగా మండల స్థాయి, జిల్లా స్థాయి ఇలా జరుపుకోవడం, పవన్ కళ్యాణ్ గారు నేరుగా గిరిజన గ్రామాల్లో ఈ ఆవిర్భావ దినోత్సవ సభలు జరపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు? నిజంగా చెప్పాలంటే పల్లెటూరులో రోడ్లు బాగుపడ్డాయంటే ఈ వచ్చిన తర్వాత ఆ మినిస్టర్ పల్లెటూరులో రోడ్లు బాగుపడటం ఇంతవరకు ఎక్కడ చూడాలి. ఎంత ఫండ్స్ అయినా కానీ శాంక్షన్ చేసి రోడ్లు వేయడం అనేది చాలా ఎవరు ఏ మినిస్టర్ చేయలేని పని ఇలా గ్రౌండ్ స్థాయిలో చేసుకుంటూ వస్తున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదు. గ్రౌండ్ స్థాయిలోంచి అన్ని చేసుకుంటూ రావటం, ఎవరు ఏది అడిగితే అది వెంటనే ఇమీడియట్గా దాన్ని అమలుపరచడం సామాన్య విషయం కాదు. విధంగా గ్రేట్ లేదా. జనసేన ఉద్యమీ సభ్యత్వాల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పార్టీకి ఎంతవరకు కూడా ఇవి దోహదపడతాయి? ఈరోజు చాలా మంది కూడా జనసేన ఉద్యమీ సభ్యత్వాల గురించి మాట్లాడుకోవడం, సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది. దీని గురించి మీరేమంటారు? మీరు సామాన్య ప్రజలు కూడా నాయకుడిగా ఎదగొచ్చు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అది కేవలం దీని జనసేన పార్టీ వాళ్ళే జరుగుతుంది. నిజంగా నాయకులు అంటే ఏంటి? ఎవరైనా డబ్బులు ఇస్తే నాయకత్వం ఇవ్వడం అలాంటివి జరుగుతుంది ప్రతి పార్టీలో. ఏంటంటే ఏ పార్టీ చేయలేని పని ఈ ఉద్యమీ అనే సభ్యత్వం చాలా హ్యాపీగా ఉంది. అందరూ ముందుకు వస్తున్నారు. నాయకత్వం తీసుకోవాలని లోపల ఇన్నర్గా ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి ఈ ఉద్యమంలో చేరి నాయకత్వం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. హ్యాపీగా మంచి పని చేద్దాం అనుకున్నారు. మరి ఇతర పార్టీలకి ఈ పార్టీకి తేడా ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో పార్టీలు మరుగున పడిపోయాయి. మరి ప్రజెంట్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో ఈ ప్రస్థానం అనేది మొదలైంది, 12 ఏళ్ళు అయింది. అసలు ఆ పార్టీలకి ఈ పార్టీలకి తేడా ఏంటి? దీని విధి విధానాల్లో మీరు కొత్తగా ఏం గమనించారు? మీకేమనిపిస్తుంది? ఈయన మంచి చేసే పార్టీని కలుపుకొని ఏంటి స్టేట్లో తనకి సీఎం పదవి వచ్చే అర్హత ఉన్నా కూడా సీఎం పదవి తీసుకోకుండా ఉప ముఖ్యమంత్రి మాత్రమే తీసుకొని పాత నాయకుడు మన తెలుగుదేశం పార్టీ నాయకుడిని ముందుకు ఆయన కాపాడి ఆయన ప్రొటెక్ట్ చేసి తర్వాత మన సెంట్రల్ నుంచి బీజేపీతో అనుసంధానం కలిపి మనకి స్టేట్కి ఏం కావాలో అడిగి తీసుకొచ్చి మనకి తీసుకురావాల్సిన ఇది జనసేన పవన్ కళ్యాణ్ వల్ల ఎవరి వల్ల కాదు. మరి జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్ళు పూర్తయింది. 10 ఏళ్ల పాటు నానా మాటలు అనిపించుకొని నానా కష్టాలు పడి ఒక రకంగా ఎవరు చేయనంత సాకిరి ఎన్నో ఇబ్బందులు పడి ముందుకు వచ్చామన్నారు. మరి అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట అనిపించినప్పుడు మీకు ఎలా అనిపించింది? దాని గురించి మీరేమంటారు? మొట్టమొదటిసారిగా ఆయన ఒక అధికారికమైన పదవిలోకి వచ్చినప్పుడు ఆయన పదవిలో ఉన్న పదవిలో లేకపోయినా చేసే మంచి నాయకుడని మా అభిప్రాయం. పదవి కోసం ఆశించాలి. నిజంగా అనుకోకుండా వచ్చిన పదవి. చిరంజీవి గారు కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, కానీ దాన్ని ముందుకు నడపడానికి ధైర్యం చాలాలి. నిజంగా ఈయన ఫస్ట్ ధైర్యంగా మాట్లాడుతుంటే అందరూ భయపడ్డారు. ఇంకా ధైర్యం ఏంటి, ఏమన్నా జరుగుద్దేమో. కానీ ధైర్యం దేనికైనా సరే లెక్క చేయకుండా ఎంతమంది పార్టీ ఆపోజిట్ వాళ్ళు ఎంత మాట్లాడాలో కూడా బరాయించి ఓర్పుగా వాళ్ళని ఎలా కౌన్సిలింగ్ చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఎదుర్కోవాలో చేసి ఈ పార్టీ నడిపించుకుంటూ వచ్చి స్థాయి తీసుకున్నటువంటి మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా కీలకమైన పదవుల్లో ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? దాని గురించి మీరేమంటారు? ఆయన పనితీరు చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే నేను ఎంతమంది నాయకులు చూసాను, కానీ ఇలాంటి నాయకులు ఎక్కడ చూడలేదు. ఏది అడిగితే చిన్నపిల్లలు అడిగినా పెద్దవాళ్ళు అడిగినా మనకి ఏజ్తో పని లేకుండా కులంతో పని లేకుండా పనిచేసే జాతీయ నాయకుడు. నిజంగా రేపు పొద్దున సౌత్ ఇండియాకి మొత్తానికి పవన్ కళ్యాణ్కి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉంది. సౌత్ ఇండియా సెంటర్లో కూడా ఈయన ఎదిగిన స్థాయికి
అట్లా అంచెలంచెలుగా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫైనల్ గా ఒక జన సైనికుడిగా జనసేన పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారిని నమ్మడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి ఫైనల్ గా? ఆయనలో ఉన్న నీతి నిజాయితీ, డబ్బులు తీసుకోకుండా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టే అదొక కాన్సెప్ట్ జనాల్లోకి బాగా ఎక్కింది. జనసేన పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తయింది. 13వ ఆవిర్భావ దినోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది. అసలు ఈ పార్టీని ఎందుకు నమ్మాలి? ఈ పార్టీ విధి విధానాలు ఏంటి? పవన్ కళ్యాణ్ విధి విధానాలు ఏంటి? ఒక సామాన్యుడిగా మీరు ఏం చెప్తారు? అంటే గతంలో అనేకమైన రాజకీయ పార్టీలు చూసాం. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ప్రజల కోసం పోరాడుతున్నామని చెప్పి 4 మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ మాటలు పక్కన పెట్టి కేవలం మూటలు సంపాదించుకునే పనిలో ఉన్నారు. దానికి విరుద్ధంగా, దానికి భిన్నంగా ఒక మంచి విధానంతో, ఒక నీతి నిజాయితీతో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి జనసేన పార్టీని స్థాపించారు. నిజంగా ఆయన స్థాపించిన సిద్ధాంతాలతోనే ఈ రోజున ఆ పార్టీని నడిపిస్తూ తన సొంత జోబులో డబ్బులు ఖర్చు పెట్టి అనేక మందిని ఆదుకోవడం జరిగింది. ఈ విధానాలు నచ్చే జనసేన పార్టీని మాలాంటి సామాన్యులందరూ కూడా ఈ రోజున అభిమానించడం జరుగుతుంది. మరి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను ప్రతి ఏటా కూడా లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో, నాయకుల సమక్షంలో జరిగేవి. మరి ఈ ఏడాది అలా లేదు. కేవలం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, గిరిజనుల ప్రాంతాల్లో జరుపుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిలో గొప్పతనం ఏంటంటే అండి, చాలా మంది చోటా మోటా నాయకులు కూడా వాళ్ళ పుట్టినరోజులు చాలా ఘనంగా జరుపుకునే ఈ రోజుల్లో అంత లక్షలాది మంది అభిమానులు ఉండి కోట్లాది రూపాయల డబ్బులు ఉన్నా కూడా ఆయన ఏ రోజున జల్సా చేయాలనో, ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలనో, నేను పిలుపునిస్తే లక్షలాది మంది అభిమానులు వస్తారు కాబట్టి దాన్ని చూపించుకొని ఏదో హంగామా చేయాలని ఏ రోజు అని ఆలోచించలేదు. ఆయన తన పుట్టినరోజు అవనివ్వండి, ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అని ఏ రోజైనా కానీ ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ ఆయన కేవలం సేవా దృక్పథంతో చూసి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని పార్టీ గారిని పిలుపునివ్వడం కానీ, అదేవిధంగా ఎవరైతే బాధిత పీడిత ప్రజలు ఉంటారో వాళ్ళకి అండగా నిలబడండి అని చెప్పని ఆయన ప్రతి సంవత్సరం పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ఆ పిలుపులో భాగంగానే ఈ సంవత్సరం ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం కూడా ఆయన గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల మధ్యలో జరుపుకోవడంతోనే ఆయన ఒక గొప్పతనం మనకు తెలుస్తుందండి. ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఉద్యమీ సభ్యత్వాల గురించి విపరీతంగా వైరల్ అవుతుంది. 400 రూపాయలు కట్టండి, 5 లక్షల రూపాయలు బీమా వస్తుంది అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి? దీనివల్ల ప్రయోజనం ఏంటంటారు? అంటే మనం చూసిన పార్టీలన్నీ కార్యకర్తలందరినీ కేవలం జెండాలు మోయడానికే చూశారండి. జెండాలు మోసిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలందరినీ మర్చిపోయారండి. దానికి ఒక మంచి ఉదాహరణ గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసామండి. ఆయన 5 ఏళ్ళు ఆ కార్యకర్తలను ఏనాడు పట్టించుకున్న పరిస్థితి లేదండి. అందుకని ఆయన చావు దెబ్బతిని 11 సీట్లకు పరిమితమైన పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదండి. ఆయన ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టలేదండి. అదేవిధంగా ప్రవేశపెట్టినా కూడా ఆ కార్యకర్తలకి కష్టకాలం నిలబడిన సందర్భాలు కూడా చాలా తక్కువ అండి. కానీ పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటికీ భిన్నంగా 500 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకొని ఖచ్చితంగా అనుకోని ప్రమాదంలో ఆ బాధితుడికి గనక ప్రమాదం జరిగి ఆ కుటుంబం ఆ వ్యక్తిని కోల్పోతే వెంటనే స్పందించి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా కొన్ని పరిస్థితుల్లో తండ్రి లేని బిడ్డలు దత్తత తీసుకొని వాళ్ళని చదివిస్తానని కానీ, అదేవిధంగా ఆడబిడ్డలకి ఉన్నతమైన చదువులకు కూడా హామీ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి. కేవలం పవన్ కళ్యాణ్ గారు దీన్ని బట్టి చూస్తే మాటల మనిషి కాదు, చేతల మనిషి. కేవలం ఆయన రాజకీయ పార్టీ పెట్టింది ఆయన ఏదో అధికారాన్ని అనుభవించడానికి మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేస్తూ ఆయన అధికారానికి జెండా మోసిన కార్యకర్తలకి వాళ్ళ కుటుంబాలకు కూడా అండగా ఉండడానికి నిదర్శనమే ఈ జనసేన ఉద్యమీ సభ్యత్వ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని అర్థమవుతుందండి. మరి జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్ళు అయింది. అందులో 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ తిట్టనోడు అంటూ లేడు. ఎంతో మంది చేత మాటలు అనిపించుకున్నారు, ఎన్నో పాటలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. మరి 10 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనే విధంగా ఆయన డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు, ఒక రాష్ట్ర స్థాయి మంత్రిగా చేశారు. ఆ సందర్భంగా మీ అభిప్రాయం ఏంటి? ఆ విషయంలో మీరేం చెప్తారు? అంటే చెప్తున్నా కదండి, గతంలో పెట్టిన రాజకీయ పార్టీలన్నీ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అన్నట్టుగానే రాజకీయాలన్నీ చేసేసండి. ఎప్పుడైతే 12 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద జనసేన పార్టీని స్థాపించి అక్కడి నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఏపీ రాజకీయాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం ప్రతిపక్షాలకి గిట్టలేదండి. అందుకే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించిన, పవన్ కళ్యాణ్ గారిపై దాడులు చేయడానికి ప్రయత్నించినా కూడా ఆయన ప్రతిదాన్ని నేను సమాజం కోసం, నా ప్రజల కోసం చేస్తున్నాను, ఇవన్నీ నాకు తుచ్చం అని ఒక మంచి మనసుతో ఆయన వాటి అన్నింటినీ వదిలేసి ఎప్పుడూ ప్రజల కోసం పరితపించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి.
మరి ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో పార్టీలు తుడుచుకుపోయాయి. మరి ఈ రోజు జనసేన పార్టీ అనేది ఒక మంచి స్థానంలోకి వచ్చింది, కొంతమందితో గుర్తింపు వచ్చింది. అసలు ఇతర పార్టీలకి ఈ పార్టీకి తేడా ఏంటి? ఇతర నాయకులకి పవన్ కళ్యాణ్ తేడా ఏంటి? ఈ పార్టీని ఎందుకు నమ్మాలంటారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించిన రోజు చాలా మందికి ఉన్న ఒకే ఒక మాట, చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఆయన వల్లే అవ్వలేదు, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏమవుద్ది, ఆ కుటుంబం రాజకీయాలకు పనిచేయలేదని చెప్పని చాలా మంది ఆయన్ని విమర్శించి కిందకి లాగే ప్రయత్నం చేశారండి. అయినా కూడా ఆయన ఎక్కడ తన మొక్కవోని దీక్షతో 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయినా కూడా వెనకడుగు వేయకుండా నిలబడి ఈ రోజున 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ఏకైక దేశంలో విజయం సాధించిన ఏకైక పార్టీగా పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారంటేనే ఆయన యొక్క దీక్షత ఏంటన్నది మనకు అర్థమవుతుందండి. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా, డిప్యూటీ సీఎం గా, కొన్ని శాఖల మంత్రిగా ఉన్నారు కదా. మరి ఇటువంటి నాయకుడు ఎవరు చేయని పని అని చెప్పి గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళని గుర్తించడం మీద మీ అభిప్రాయం ఏంటి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళు గడిచినా కూడా ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లోని చాలా మారుమూల గ్రామాలకు రోడ్ల లేని పరిస్థితి ఉందండి. ఆ రోడ్ల లేమి వల్ల వాళ్ళు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండిపోయి ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక చదువుకోవడానికి వెళ్ళాలన్నా, వాళ్ళకి ఏదైనా అత్యవసరమైన పరిస్థితులు వచ్చినప్పుడు బయట ప్రపంచంలోకి రావాలంటే రాలేక అక్కడే ప్రాణాలు వదిలేసిన ఎన్నో సంఘటనలు ఆయన దృష్టికి వచ్చి ఆయన మనసును కదిలించి ఆయన 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకోవడం కానీ, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకోవడం, ఇవన్నీ తీసుకొని వాటన్నిటికీ న్యాయం చేస్తూ ఈ రోజున దాదాపు బాహ్య ప్రపంచానికి దూరంగా అన్ని గిరిజన గ్రామాలకు రోడ్లు వేసి వాళ్ళని బాహ్య ప్రపంచంలో తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారిదండి. జనసేన పార్టీ స్థాపించి దాదాపుగా 12 ఏళ్ళు పూర్తి చేసుకుని ఈ రోజు 13వ ఆవిర్భావ దినోత్సవ సభలు అనేవి జరుగుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? అసలు ఈ పార్టీ విధి విధానాలు ఏంటి? పవన్ కళ్యాణ్ విధి విధానాలు ఏంటి? అసలు ఈ పార్టీని ఎందుకు నమ్మాలి? మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 13వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం నిజంగా జనసేన శ్రేణుల తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకు జరుపుకోవాలి 13వ ఆవిర్భావ దినోత్సవం అని అంటే మాత్రం ఖచ్చితంగా 150 మంది సభ్యులతో మొదలైన జనసేన పార్టీ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని, ఎన్నో అవమానాలు తట్టుకొని పడి లేసాం, ఇబ్బందులు పడ్డాం. పిల్ల పార్టీలు అన్నారు, తోక పార్టీలు అన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఒక సామాజిక మార్పు కోసం ముందడిగేసాము. ఈ రోజు ప్రభుత్వం ఏర్పరిచే దిశగా పనిచేసాము, ప్రభుత్వాన్ని ఏర్పరిచాము. అంటే అసలు సంబంధం లేదు, ఈ పార్టీ అయినా ఒక టికెట్, ఒక సీటు కూడా లేదు, ఒక సీట్ వచ్చింది వైసీపీలోకి వెళ్ళిపోయింది. అసలు నమ్మకం లేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకోవటం రాష్ట్ర భవిష్యత్తుని తిరగరాసే విషయంగా చాలా ప్రథమ పాత్ర పోషించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడానికి అర్హత ఉందని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి ఏడాది కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అనేవి లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో జరిగేవి, చాలా గ్రాండ్ గా జరిగేవి. మరి ఈ ఏడాది అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి కేవలం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, గిరిజన ప్రాంతాల్లో జరుపుకోండి అని చెప్పి ఆదేశాలు వచ్చాయి. దీని గురించి మీరేమంటారు? ముఖ్యంగా అంటే ఎండ తీవ్రత ఎక్కువ అవుతుందని చెప్పని మనకి వాతావరణ శాఖ చెప్పడంతో తీవ్ర మనకు గమనించవచ్చు. ఈ మంచు విషయం కానీ, తీవ్ర గాలులు కానీ అన్ని అట్లా ఈ 3 రోజుల పాటు ఎండ తీవ్రత ఎక్కువ వస్తుందని చెప్పని వాతావరణ శాఖ చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని దీంట్లో వేరే అని ఏం లేదు. అలానే ఎప్పుడు ఒకే చోట చేసుకునే మేము ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా పండుగ వాతావరణం చేసుకునే విధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎక్కడికక్కడ మండల స్థాయి ఎక్కడికక్కడ మెయిన్ దీంట్లో మనం చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే ప్రతి చోట కూడా పండుగ వాతావరణంగా ఈ కార్యక్రమం చేసుకుంటాం. ఇప్పుడు జనసేన ఉద్యమీ సభ్యత్వాల గురించి ఎక్కడ చూసినా వాటి గురించి వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు దాని గురించే పనిచేస్తారు. 400 రూపాయలు కట్టినట్టు ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయల బీమా అనేది మీకు పార్టీ తరఫున అండగా ఉంటది అంటారు. అసలు ఈ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి? దీనివల్ల ప్రయోజనం ఏంటి? సభ్యత్వం అసలు యాక్చువల్ గా మేమైతే చెప్పేది సభ్యత్వం తీసుకోండి అని చెప్పి అనేది కేవలం ఇన్సూరెన్స్ కోసం లేదా ఇంకోటో కాదు, పార్టీకి అండగా నిర్దేశించింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఆలోచన విధానంతో వచ్చారో, అంటే ఒక స్వార్థపూరిత ఆలోచన కాకుండా రాష్ట్ర బాగు కోసం మీరు గమనించవచ్చు. మేము చేసిన సుదీర్ఘ ప్రయాణంలో కేవలం రాష్ట్ర బాగు కోసమే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది, పొత్తులోకి వెళ్ళడం జరిగింది. ఆ పొత్తులోకి వెళ్లే విషయంగా ఎన్ని మాటలు పడ్డామో, ఎన్ని అవమానాలు పడ్డామో, ఇవన్నీ పడ్డానికి కారణం ఏంటి? కేవలం ప్రజలు బాగుంటేనే అందరం బాగుంటామనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చాము. ప్రజలందరూ కాస్త చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే అలాంటి వ్యక్తిని, అలాంటి ఆలోచన విధానాన్ని, అలాంటి సిద్ధాంతాలు ఉన్న పార్టీని సమర్థించాలి అంటే ఖచ్చితంగా సభ్యత్వం తీసుకోవాలనేది మాత్రం చెప్తామండి. జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్ళు అయింది కదా. అందులో 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ ని ఎవరు కావాలంటే వాళ్ళు తిట్టేవారు. ఎన్నో తిట్లు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. మరి 10 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అనే విధంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక స్థాయి వ్యక్తిగా నిలబడ్డారు. ఆ రోజు మీ అభిప్రాయం ఏంటి? అసలు దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఆయన ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని బాధలు పడ్డారు, ఇవన్నీ మనం చూస్తానన్నా అఫ్ కోర్స్ ఆయనతో పాటు మేము కూడా ఎన్ని అనుభవించాము.
కానీ నిలబడిన రోజున ఏదైతే అగస్పాతాలానికి తొక్కేస్తా అని చెప్పిన మాట ఆ రోజు డైలాగ్ అనుకున్నారు, కానీ దాన్ని నిజం చేస్తా పవన్ కళ్యాణ్ గారు దాన్ని నిజం చేస్తా ప్రభుత్వాన్ని ఏర్పరచడంతో నిజంగా మాలాంటి వాళ్ళందరికీ కూడా, అంటే ఆయనతో సుదీర్ఘంగా ప్రయాణం చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆనందం అండి. మరి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో పార్టీలు వెళ్ళిపోయాయి, మరుగున పడిపోయాయి. మరి ఆ పార్టీకి ఈ పార్టీకి తేడా ఏంటి? అసలు ఆ నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటి? అసలు ఎందుకు వీళ్ళని నమ్మాలి? అంటే మిగతా నాయకులతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి సిద్ధాంతపరమైన ఆలోచన ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీ నమ్మాలి, పవన్ కళ్యాణ్ గారు నమ్మాలి. జనసేన పార్టీ స్థాపించి ఈ రోజుకి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 13వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ పార్టీ విధి విధానాలు ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు ఎలా ఉన్నాయి? ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? ఈ పార్టీ స్థాపించిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిందే. కానీ ఆయన పట్టు వదలకుండా ఎలా అయినా సరే రాజకీయ పార్టీ స్థాపించి దాని ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఒక కఠోరమైన దీక్షతో ఈ రోజున 21 సీట్లు సంపాదించి చంద్రబాబుకి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజా సేవను చేస్తున్నారు. మరి ప్రతి ఏడాది కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా గ్రాండ్ గా భారీ బహిరంగ సభలు గట్టిగా జరుగుతాయి, లక్షలాది మంది వేలాది మంది కార్యకర్తలు. మరి ఈ సంవత్సరం అటువంటి సభలు లేవు. కేవలం గ్రామాల్లోనూ మండలాల్లోనూ జిల్లా స్థాయిల్లోనూ గిరిజన ప్రాంతాల్లో ఆవిర్భావ దినోత్సవ సభలు చేసుకోండి అని చెప్పి పార్టీ ఆదేశాలు ఇచ్చింది. దీని గురించి మీరేమంటారు? దీనికి నా సమాధానం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ పల్లెటూళ్ళకి రోడ్డు రవాణా, వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ లేకుండా పల్లెటూరు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన గుర్తించి ఆయన పూర్తిగా ఆ మూడింటికి పల్లెటూరు ప్రజలకి అందించడానికి ఆయన పూర్తిగా శ్రమ చేసి ఆయన ఫండ్స్ పట్టుకొచ్చి చీఫ్ మినిస్టర్ గారి సహాయంతో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫెసిలిటీస్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఈసారి పల్లెటూళ్ళలోనే, రూరల్ ఏరియాస్ లోనే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటానికి ఆదేశాలు ఇచ్చారు. మరి జనసేన పార్టీలో ఉద్యమి సభ్యత్వాలు అనే మాట చాలా బలంగా వినపడుతుంది. దాని గురించి మీరేమంటారు? 400 రూపాయలు కట్టించుకొని పార్టీ కార్యకర్తకి ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు బీమా ఇస్తున్నారు అంటున్నారు. అసలు ఈ పార్టీ సభ్యత్వం వల్ల ప్రయోజనం ఏంటి? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఈ పార్టీ సభ్యత్వం వల్ల ప్రయోజనం ఏంటంటే, పార్టీ ఇష్టపడిన ప్రతి వ్యక్తి పార్టీలో చేరటానికి, తర్వాత పార్టీ బలోపేతం చేయటానికి, పార్టీకి అండదండలు ఇవ్వడానికి సభ్యత్వం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ 400 రూపాయలు తీసుకుని ఉద్యమి సభ్యత్వం తీసుకుంటున్నారంటే, ఇందులో నాయక లక్షణాలు ఉన్న ప్రతి వారిని గుర్తించి నాయకులుగా ఎదగటానికి, వారికి సహకరించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టారు. తర్వాత 400 రూపాయలు మెంబర్షిప్ తీసుకుంటున్నారంటే ఆ మెంబర్గా చేరిన వ్యక్తికి ఆ జీవితానికి పూర్తిగా భరోసా ఇస్తున్నారు. అతను పార్టీ పని మీద, ప్రజాసేవ పని మీదే కాకుండా తన సొంత పని మీద కూడా చనిపోయినా లేకపోతే ఏదైనా జరిగినా కూడా అతనికి ఇన్సూరెన్స్ ద్వారా అతని కుటుంబానికి సహాయం చేసే సిస్టమ్ని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి ఈ చేరిన వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. మరి జనసేన పార్టీ పెట్టి దాదాపుగా 12 ఏళ్ళు పూర్తయింది. 10 ఏళ్ల పాటు కష్టపడి మాటలు అనిపించుకొని తిట్లు తిని ఎన్నో కష్టాలు పడితే కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక స్థాయికి రాలేదు. మరి పవన్ కళ్యాణ్ అనే నేను అని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా. అసలు ఆయన ఆ స్థాయికి రావడానికి మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఆ విషయంలో ఆ తీరు ఎలా ఉంది? మీరేమంటారు? ఆయన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రాజకీయ నాయకుడు. ఎందుకంటే ఆయన తన సొంత డబ్బుని, తను సంపాదించిన డబ్బుని రాజకీయాల్లో ఖర్చు పెట్టిన వ్యక్తి. మీకు ప్రపంచంలో అలా సొంత డబ్బు ఖర్చు పెట్టి రాజకీయాలని నడిపిన నాయకుడు ఎవరూ లేడు. అలాగే జనసేన పార్టీ కూడా మిగతా చాలా రాజకీయ పార్టీల్లాగా కుళ్ళు కుతంత్రాలు లేకుండా నిక్కచ్చిగా పరిపాలించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఆయనకి సహకరించడానికి ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. మరి ముఖ్యంగా ఇతర పార్టీలకి ఈ పార్టీకి అసలు తేడా ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో పార్టీలు వెళ్ళిపోయాయి, ఎంతో మంది నాయకులు.
మరి ఈ పార్టీకి ఇతర పార్టీలకి తేడా ఏంటి, ఈ నాయకుడికి ఇతర నాయకులకి అంటే పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటి, అసలు మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? చెప్పాను కదండి, ఎక్కువ ప్రజల అభిప్రాయం కూడా అదే, నా అభిప్రాయమే. ఎందుకంటే ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నాడంటే ఆయనకి ప్రజల డబ్బును తీసుకోవాలనే ఆకాంక్ష పూర్తిగా లేదు. ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నాం, 2 కోట్లు ఖర్చు పెట్టి నాయకుడైతే 4 కోట్లు సంపాదించడానికి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి డబ్బు సంపాదించాలి, ప్రజల సొమ్ము గై కొనాలి అనే ఆశ ఆయనకి జీవితంలో ఉండదు. కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం కానీ, జనసేన ఫిలాసఫీ కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే ప్రత్యేకమని నేను తెలియజేస్తాను. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు ఒక పదవిలోకి వచ్చారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? గిరిజన ప్రాంతాలకి అభివృద్ధి చేయడం మీద మీరేం చెప్తారు? గిరిజన ప్రాంతాలని పూర్తిగా ఆకలింపు చేసుకొని వారి కష్ట నష్టాలన్నీ చూసి వారికి ఏమేమి అవసరమై ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ ఆయన కలగజేస్తున్నాడండి. మీరు ఇప్పుడు పల్లెటూళ్ళకి వెళ్ళి చూడొచ్చు, మంచి రోడ్లు, మంచి వాటర్ సప్లై, మెడికల్ ఫెసిలిటీస్, వ్యవసాయానికి కావలసినటువంటి సహకారం పూర్తిగా అందించి ఆయన చాలా గొప్పగా రూరల్ డెవలప్మెంట్ చేస్తున్నాడని నా అభిప్రాయం. జనసేన పార్టీ ఆవిర్భవించి దాదాపుగా 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు 13వ ఆవిర్భావ దినోత్సవ సభలు అనేవి జరుగుతున్నాయి. అసలు ఈ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ పార్టీ విధి విధానాల మీద, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు ఒక సామాన్యుడిగా? ఇది జనసేన అనే పార్టీ పవన్ కళ్యాణ్ గారు 2014లో స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ చేస్తుంటే ప్రజల్లో పెద్ద నమ్మకం కలగలేదు. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏ విధంగా జరిగిందో మన ఆంధ్ర ప్రజలందరూ గమనించారు. ఈ పార్టీ కూడా బహుశా అదే విధంగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నారు, కానీ ఊహించని విధంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ఏదైనా ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే, ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసిందే దాన్ని వెన్నుముక్కలాగా పనిచేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర రాష్ట్రం గతంలో చూసుకుంటే ఎన్నో దోపిడీలకి, దొంగతనాలకి, రౌడీజంగా ఉండేది. దాన్ని కూలంకుషంగా బయటకు తీసేసి కొత్త ప్రభుత్వం నిర్మించిన దాంట్లో కీ రోల్ ఎవరైనా ప్లే చేశారంటే అది పవన్ కళ్యాణ్ గారు. మరి ప్రతి ఏడాది కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ అనేది చాలా గ్రాండ్ గా లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, వీర మహిళల సమక్షంలో జరిగేది. మరి ఈ ఏడాది అవేమీ లేకుండా సింపుల్ గా గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో జరుపుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గిరిజన ప్రాంతాలకు వెళ్ళారు. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఇది అద్భుతమైన ఆలోచన. ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీ క్యాడర్ పెరగాలని చెప్పేసి అందరూ ఒక చాట చేరుకుంటారు. అదే విధంగా జనసేన కూడా గత సంవత్సరం చూసుకుంటే ఒక పెద్ద సభ చేసి వాళ్ళ విధి విధానాల గురించి చెప్పింది. సో అది ఎలాగో అయింది. కాబట్టి ఇప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మద్దతు ఎలా ఉంది, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది, వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందని చేసి ఆంధ్రప్రదేశ్లో నలుమూలలకి మన ఎవరైతే ఈ జనసేన పార్టీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ జనాల మధ్యలోనే వెళ్ళి చేసుకోండి. అప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ, వాళ్ళ సంతోషం కానీ, వాళ్ళ బాధలు కానీ దగ్గరగా అవుతుందని చెప్పేసి ఈ విధంగా ఆలోచన అనేది చాలా గొప్ప విషయం అండి. దానికి పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వాలు అని చెప్పి మీడియా కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 400 రూపాయలు కట్టండి, 5 లక్షల రూపాయల బీమా అనేది వస్తుంది, మీకు ఏ ప్రమాదం జరిగినా పార్టీ అండదండలు ఉంటాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. అసలు ఈ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి? అసలు 400 రూపాయలు ఎందుకు కట్టాలి? దీనివల్ల ప్రయోజనం ఏంటి? దీని గురించి మీరేమంటారు? సభ్యత్వం అనేది అవగాహన లేని వాళ్ళకి ఈ వీడియో పనికొచ్చిద్ది అనుకుంటున్నాను. సభ్యత్వం చేసుకోండి, 200 కట్టండి, పార్టీ ఆఫీస్ కట్టట్లేదు. పార్టీ ఆఫీస్ కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ లోకల్ ఉన్న లీడర్స్ కానీ కట్టట్లా. సభ్యత్వం చేసుకొని దాని ద్వారా ఇన్సూరెన్స్, ప్రమాదశాత్తు ఎవరైనా చనిపోయారు అనుకోండి వాళ్ళకి 5 లక్షలు క్లెయిమ్ అవుతుంది. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అంగవికలాంగులుగా లేకపోతే ఇంకో చేయి పోవటం, కాలు పోవటం ఏదైనా జరిగితే 2.5 లక్ష. లేకపోతే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయింది అనుకోండి 50,000 వరకు రికవరీ అవుతుంది. కేవలం 400 రూపాయలు చేసుకొని ఇంత ప్రొటెక్షన్ చేస్తున్నది మనం చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి.
మిగతా పార్టీలు కూడా ఉన్నాయి 1,00,000-2,00,000 దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి 1,00,000 కన్నా 2,00,000 కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. అదే ఇక్కడ 400 కడితే ఏకంగా 5 లక్షలు క్లెయిమ్ అయ్యేది. మీరు గత సంవత్సరం చూసుకుంటే కట్టిన 500 రూపాయలకి కంపెనీ వాడి దగ్గర నుంచి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడి నుంచి ఎవరైతే ప్రమాదానికి గురి అయిపోయి ఎవరైతే మన మధ్యలో లేరో టోటల్ గా 45 కోట్ల పై చిలుకు క్లెయిమ్ చేసుకున్నారండి. జనసేన ద్వారా ఎవరైతే సభ్యత్వం చేసుకున్నారో వాళ్ళకి పొందింది. ఈ టైంలో అది జరగటం అనేది చాలా గొప్ప విషయం. మరి ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన పార్టీ ఉనికి కోసం అని చెప్పి, అంటే పార్టీ స్థాపించి 13 ఏళ్ళు అయింది, 13 ఏళ్ళు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ల పాటు కష్టపడి ఎంతో మంది ఎన్నో మాటలు అనిపించుకొని, ఎంతో మంది ఎన్నో విధాలుగా తిట్టారు, ఎన్నో కష్టాలు పడ్డారు. ఆఖరికి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ పవన్ కళ్యాణ్ నేను అనే విధంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. దాని గురించి మీరేమంటారు? ఆ సందర్భంలో మీకు ఎలా అనిపించింది? మీరేమంటారు ఇన్ని కష్ట నష్టాలు పడి ముందుకు వెళ్ళడం అనేది? పవన్ కళ్యాణ్ గారు 2014లోనే పార్టీ సభలో ఆయన ఏం చెప్పారు? ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢంధకారం అన్నారు. ఆయన ప్రయాణం చేసే దారి ఖచ్చితంగా చాలా టఫెస్ట్ అని చెప్పేసి ఆ రోజు ఆయన చెప్పారు. దానికన్నా ఆయన చెప్పిన విధానం కన్నా ఎక్కువ టఫెస్ట్ ఉంది. ఒక పార్టీ అధినేత 2 చోట్ల ఓడిపోవటం అనేది చాలా కృంగిపోయే విషయం, ఒక పార్టీ మనుగడ లేనంత విషయం. దాన్ని కూడా ఆ ఓటమిని కూడా స్వీకరించుకొని 3 రెట్లుగా ఒక సింహం పంజా ఎట్లయితే విసురుతుందో గత ప్రభుత్వం అరాచక పాలనకి అలాంటి పంజా విసిరి కొత్త గవర్నమెంట్ ని స్థాపించడంలో పవన్ కళ్యాణ్ గారు కీమ్యాన్ గా ఉన్నారు. అధినాయకుడు లక్షణం 100% గా ఉంది ఆయనకి. మరి ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎన్నో పార్టీలు వచ్చాయి, మరుగున పడిపోయాయి. మరి ఈ పార్టీకి ఆ పార్టీలకి తేడా ఏంటి? ఇతర నాయకులకి పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి? అసలు ప్రజలు జనసేన పార్టీని ఎందుకు నమ్మాలి? జనసేన పార్టీని ఎందుకు నమ్మాలి? గుడ్ క్వశ్చన్. అంటే ప్రభుత్వంలో రాకముందే ప్రజల మీద ఎంతో ప్రేమ ఉంది. అది ఏ విధంగా అంటే మన కౌలు రైతులకి ఇబ్బంది పడుతుంటే తన సొంత డబ్బులు, సినిమా డబ్బులు వైట్ ఏదైతే సంపాదించుకున్నారో ఆయన ఇంటి నుంచి 30 కోట్లు ఇవ్వటం అనేది ఎవరైనా చేశారండి? దేశవ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, జిల్లా వ్యాప్తంగా కానీ ఎక్కడైనా జరిగిన దాఖలాలు ఉన్నాయా? గవర్నమెంట్ లో ఉంటే గవర్నమెంట్ తరపున తీసి ఇవ్వటం గొప్ప కాదు. గవర్నమెంట్ లేని రోజు కూడా ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి కౌలు రైతుకి, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కౌలు రైతుకి వాళ్ళకి ఇవ్వటం అనేది గొప్ప విషయం. ఆ రోజే మనం అర్థం చేసుకోవాలి, ఈయన ప్రజల నాయకుడు, ప్రజల గురించి ఆలోచించే నాయకుడు అని చెప్పేసి అనుకోవాలి. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా ఉన్నారు, కీలకమైన పదవుల్లో ఉన్నారు. మరి ఆయన గిరిజన ప్రాంతాలను గుర్తించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో అభివృద్ధి చేయడం మీద ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి? అసలు నువ్వేం చెప్తావు గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద? గిరిజన ప్రాంతాలకి అభివృద్ధి కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే సిటీలో ఉన్న పీపుల్స్ కి ఎన్నో ఫెసిలిటీ ఉంటాయి, ఎన్నో విధాలుగా ఉంటాయి. ఇక్కడ మనకు మనుషులు షార్టేజ్ ఉన్నా కానీ జీతాలు లేకపోతే ఇంకో విధంగానో బతుకు తెరువు కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ కనీసం బేసిక్ నీరు కూడా ఉండదు, అక్కడైతే కరెంట్ ఉండదు, వాటర్ సప్లై ఉండదు, మిగతా ఏవి కూడా హాస్పిటల్ కానీ స్కూల్స్ కానీ ఏవి అందుబాటులో ఉండదు. అలాంటి ప్రాంతాలకు వెళ్ళి డెవలప్ చేయటం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. గిరిజన ప్రాంతాలు అభివృద్ధిలోకి తీసుకురావటం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు, అది చాలా ముఖ్యమైన పని. మరి ఫైనల్ గా మీరేం చెప్తారు? జనసేన పార్టీ విధి విధానాలను బట్టి, పవన్ కళ్యాణ్ విధి విధానాలు బట్టి మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? జనసేన విధి విధానాలు చూసుకుంటే 7 పాయింట్లు ఉన్నాయండి. ప్రతి పార్టీకి వాళ్ళ సిద్ధాంతాలు ఉంటాయి, ఐడియాలజీలు అంటారు కదా, ఐడియాలజీలు ఉంటాయి. మీరు జనసేన జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటున్నారు కానీ ఆ జనసేన సిద్ధాంతాలు ఏంటి, వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదా? 7 పాయింట్లు ఉన్నాయండి, ప్రతి పాయింట్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించి దాదాపుగా 12 ఏళ్లు పూర్తి చేసుకొని ఈరోజు 13వ ఆవిర్భావ దినోత్సవానికి అడుగులు వేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ జనసేన పార్టీని ఎందుకు నమ్మాలి? ఈ పార్టీ విధి విధానాలు ఏంటి? పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మాలి? ముందుగా పార్టీని ఎందుకు నమ్మాలంటే మనం చాలా రాజకీయ పార్టీలు చూసాం. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ప్రస్తుతానికి పనిచేయడానికి, వాళ్ళకి ఓట్లు వేయించుకోవడానికి, అప్పటికప్పుడు డబ్బులు దండుకోవడానికి చేసే ప్రయత్నాలే ఇప్పటి వరకు రాజకీయాల్లో చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం ఎవరూ లేనప్పటి నుంచి కూడా తన నమ్మకమే, మరి ప్రజల కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసమే పోరాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. తన సొంత డబ్బులు తప్ప
వ్యక్తిగతంగా తను సంపాదించుకున్న డబ్బులు తప్ప ఎవరి దగ్గర ఆశించని ఒక మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారు. అదే విధంగా ఆయన జోబిలో డబ్బులు తీసే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది పార్టీ కోసం. పార్టీ ఫండ్ ఇవ్వడమే కానివ్వండి, ఆయన అదే విధంగా ఎంతో మంది కౌలు రైతులు ఆయన సొంత నిధులతోనే మరి ఇచ్చారు. అదే విధంగా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో మరి వాళ్ళకి నేనున్నాను అండదండగా అని చెప్పి నిల్చోవడం నాకు నిజంగా నచ్చింది. అదే విధంగా మనం గిరిజన గ్రామాలు ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయనే గనక నిస్వార్థంగా ఈ డిసిషన్ తీసుకోకపోతే ఈ రోజు ప్రభుత్వం ఫామ్ అయ్యేది కాదు. అది అందరికీ తెలిసిన నిజం. ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ అనేది చాలా గ్రాండ్ గా జరిగేది. లక్షలాది మంది, వేలాది మంది కార్యకర్తలు, ముఖ్యంగా వీర మహిళలు వీళ్ళ సమక్షంలో జరిగేది. మరి ఈ ఏడాది అటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. కేవలం ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో జరుపుకోమని, గిరిజన ప్రాంతాల్లో జరుపుకోమని ఆదేశాలు ఇచ్చారు. దీని మీద మీరేమంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? మా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాంట్లో నిస్వార్థమే కనిపిస్తుంది. మేము అంగరంగ వైభవంగా చేసుకునే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఆయన డిసిషన్ వల్ల ప్రతి ఒక్క నగరంలో, ప్రతి ఒక్క నగరాల్లోనే కానివ్వండి, పల్లెల్లోనే కానివ్వండి, గిరిజన గ్రామాల్లోనే కానివ్వండి, మా జెండా పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన జెండా ఎగరాలి అని చెప్పి ఒక కోరికతో గ్రౌండ్ లెవెల్ ని మరి పటిష్టపరచాలి అనే ఒక నిర్ణయంతో మరి ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఇది మంచి నిర్ణయం అని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు జనసేన ఉద్యమీ సభ్యత్వాలని చెప్పి సోషల్ మీడియాలో కానీ మీడియా అంతా వైరల్ అవుతున్నాయి. బయట కూడా జనసేన పార్టీ నాయకులు పనిచేస్తున్నారు. 400 రూపాయలు కట్టండి, పార్టీ తరపు నుంచి మీకు ఏ కష్టం వచ్చినా కానీ 5 లక్షల రూపాయలు బీమా అందిస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి? దీనివల్ల ప్రయోజనం ఏంటి? పార్టీలో ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయండి, వాళ్ళందరూ సభ్యత్వాలు ఇస్తారు. కానీ ప్రజలకి వెళ్ళి నిజంగా వాళ్ళకి ఆ సభ్యత్వం తీసుకున్నందుకు వాళ్ళకి వచ్చే హామీని, లేకపోతే వాళ్ళకి వచ్చే డబ్బుల్ని ఎవరు అందిస్తున్నారు చెప్పండి? ఒక పార్టీని తీసుకొచ్చి చూపించండి. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే స్థానికంగా నాయకులు ఉన్నారో వారిని ఇంటికి పంపించి వారి యొక్క బాధని ఓదార్చి మరి వాళ్ళకి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అందించడం నిజంగా హర్షణీయం. అందుకు ఆ 400 పెడితే 5 లక్షల బీమా అనేది కూడా నిజంగా చాలా మంచి నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ యాక్సిడెంషియల్ ఇన్సూరెన్స్ అసలు ఎందుకు తీసుకున్నారంటే, మన ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఇండియాలోనే కానివ్వండి, డెత్ రేట్ అనేది ఎక్కువగా యాక్సిడెంట్స్ వల్లే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అందుకనే ఆయన ఈ యాక్సిడెంషియల్ ఇన్సూరెన్స్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లమని మాకందరికి చెప్పడం జరిగింది. జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్ళు అయింది. అందులో 10 ఏళ్ల పాటు కూడా పవన్ కళ్యాణ్ తిట్టని మనిషి అంటూ లేడు. ఎన్నో మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది, ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. మరి 10 ఏళ్ల దాటిన తర్వాత 2024లో పవన్ కళ్యాణ్ అనే విధంగా ఒక మాట అన్నారు. ఆ సమయంలో మీ అభిప్రాయం ఏంటి? అసలు అక్కడ వరకు కష్టాలు పడి పార్టీని నడుపుకొచ్చి ఒక స్థాయికి నిలబడడం మీద మీరేం చెప్తారు? మాకు ఒక ఆయన ఇన్స్పిరేషన్ పర్సన్. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా వ్యక్తిగతంగానే కానివ్వండి, లేకపోతే రాజకీయ పరంగానే కానివ్వండి, ఆయనని అనని మాటలు లేవు. తల్లి దగ్గర నుంచి, చెల్లి దగ్గర నుంచి, మరి భార్య దగ్గర వరకు కూడా, ఆయన పిల్లల దగ్గర వరకు కూడా అనేక మాటలు పడి ఉన్నారు. కానీ ఆయన తట్టుకొని నిలబడ్డారు కాబట్టి ఈ రోజు మేమందరం కూడా ఈ రోజు ఈ స్థాయిలో మరి ప్రజల చేత గౌరవించబడుతున్నాం. ఇదంతా కూడా, ఈ గౌరవం అంతా కూడా మా పవన్ కళ్యాణ్ గారికి చెందుతుందని కూడా తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి, ఎన్నో పార్టీలు వచ్చాయి, మరుగున పడ్డాయి. ఈ రోజు జనసేన పార్టీకి ఆ పార్టీకి తేడా ఏంటి? ఇతర నాయకులకి పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి? అసలు జనసేన పార్టీని ఎందుకు నమ్మాలి? ఆ పార్టీలకి ఈ పార్టీకి తేడా ఏంటంటారు? ఇప్పటికే జనానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎవరి దగ్గరికి వెళ్తే మనకి పని జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా ఎటువంటి శాఖలో, ఏ శాఖలో అయినా సరే వెళ్ళి మనం 10 రోజుల నుంచి 15 రోజులు, నెలల తరబడి తిరిగిన పని అవ్వని రోజు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే బాధ్యతలు తీసుకున్నారో ఆయన ప్రతి ఒక్క శాఖలో కూడా ప్రతి ఒక్కరిని అలర్ట్ చేస్తూ మరి పనిని వెంటనే పూర్తి చేసే విధంగా ఆయన ప్రణాళికని ఈ రోజు మెచ్చుకోవచ్చు. అదేవిధంగా మిగతా రాజకీయ పార్టీల కంటే కూడా జనసేన దగ్గరకు వస్తే పని అవుతుంది అనే ప్రజల్లో నమ్మకాన్ని, బలమైన నమ్మకాన్ని మా పవన్ కళ్యాణ్ గారి పనితీరే అది నిదర్శనం అని కూడా తెలియజేస్తున్నాను.
మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఒక స్థాయి వ్యక్తిగా పేరు తెచ్చుకోగలిగారు. మరి అటువంటి వ్యక్తి గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక సామాన్యురాలుగా మీరేం చెప్తారు ఈ విషయం మీద? నిజంగా అది నాకు చాలా సంతోషమైన విషయం అండి. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అరకు టూర్ వెళ్ళినప్పుడు అక్కడ జనాన్ని పార్టీ గురించి అడిగితే వైసీపీ తప్ప మాకే పార్టీ తెలియదు, వాళ్ళకి రోడ్లు లేవు, మంచినీరు లేదు, కానీ వాళ్ళకి ఆ రోజున డబ్బులు ఇచ్చి వేయించుకున్న పార్టీ అంటే వైసీపీ పార్టీ అని మాత్రమే తెలుసు. ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను. కానీ ఒకసారి ప్రభుత్వంలోకి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ రోజు మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, ఆయన వేసినటువంటి రోడ్లు కానివ్వండి, లేకపోతే వేయించినటువంటి లైట్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి అందించినటువంటి నీటి సదుపాయం కానివ్వండి, ఇవన్నీ కూడా వారి మనసులో మరి ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గిరిజన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకునే స్థాయికి వెళ్ళారంటే పనితీరు ఏ విధంగా ఉందో మనం ఆలోచించాలి. ఫైనల్ గా మీరేం చెప్తారు? జనసేన పార్టీ విధి విధానాల మీద, పవన్ కళ్యాణ్ విధి విధానాల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు మరి విజన్ ఉన్న వ్యక్తి, భావితరాల కోసం పాటుపడే ఒక మనస్తత్వం, నిస్వార్థమైన నాయకుడు. మరి అలాంటి ఒక అధ్యక్షుని మనం ఎన్నుకున్నందుకు మన జీవితాలు కూడా సుఖంగా ఉంటాయని, ఏ ఆలోచన లేకుండా మరి ప్రభుత్వం వచ్చిన తరువాత మరి ప్రజలకి ఎటువంటి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ, మరి ఆర్థికంగా మనం వెనకబడ్డా కూడా సెంట్రల్ నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు అనేక విధాల మనకి ఫండ్స్ తేవడం, మరి ఒక డెవలప్మెంట్ ఈ రోజు మన క్వాంటమ్ కానివ్వండి, లేకపోతే అనేక విధాల మన ఐటీ ఫీల్డ్స్ కానివ్వండి, ఇవన్నిటిలో కూడా మరి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతైతే కష్టపడుతున్నారో మరి సహకరిస్తూ అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మరి సహకరిస్తూ మరి ప్రభుత్వాన్ని ఇంత ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది మనం ఇంతకు ముందు ఎప్పుడు చూసేరగలేదు. ఇది నిజంగా హర్షణీయమే. జనసేన పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తయింది. 13వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది. అసలు ఈ పార్టీ విధి విధానాల మీద, పవన్ కళ్యాణ్ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక సామాన్యుడిగా మీరేమంటారు? నేను జనసేన స్టార్టింగ్ నుంచి జనసేన వైపు నుంచే తిరుగుతున్నాను. నాకు ఒక పర్సనల్ గా గ్రూప్ కూడా అడ్మిన్. ఓకే, మా ఫ్యామిలీ మొత్తం జనసేన మెగా ఫ్యామిలీ. అంటే ఆయన ఫస్ట్ నుంచి మేము చూస్తూ పెరిగిన వాళ్ళం. ఒక సినిమా యాక్టర్ గా ఆయన్ని నేను అలా అభిమానయ్యాను. ఆయన చేసే కార్యక్రమాలు చాలా బాగా నచ్చినాయి కనుక నేను జన సైనికుడు. ఆయన పద్ధతి, ఆయన యాటిట్యూడ్, ఆయన జనాల్లోకి వెళ్ళే విధానం, ఏదైనా చెప్తే చేస్తారు. అందరూ చేయరు. రాజకీయ ఏదో వరకు అలా చెప్తారు, వదిలేస్తారు. ఈయన దృష్టికి వస్తే ఎగ్జాంపుల్ రోడ్డు వేయడం అనేది ఉంది. ఒక చిన్న పిల్లలు చెప్పినా కూడా అది ఇంప్లిమెంట్ చేశారు విత్ ఇన్ డేస్ లో, విత్ ఇన్ అవర్స్ లో. అది ఏ నాయకుడు ఇంతవరకు చరిత్రలో చేసిన దాఖలాలు ఎక్కడా లేదు. ఆయన ఒక్కడి వల్ల అయింది. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల జనసేన అంటే నాకు ఇష్టం. మరి ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఏడాది కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలు అనేవి చాలా గ్రాండ్ గా లక్షలాది మంది కార్యకర్తల సమక్షంలో, నాయకుల సమక్షంలో జరిగేవి. ఈ ఏడాది అలా కాకుండా గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, గిరిజన ప్రాంతాల్లో జరుపుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గిరిజన ప్రాంతాల మధ్యలోకి వెళ్ళారు. మీరేమంటారు దాని గురించి? ఆయన ట్రెండ్ ఫాలో అవరు, ట్రెండ్ సెట్ చేస్తారు. జనాలు అనుకునేది ఏం చేయరు, ఆయన అనుకుందే చేస్తారు. ఒకటి, వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, జనాలను ఇబ్బంది పెట్టకూడదని ఫస్ట్ నుంచి చెప్తారు. ఆడియో ఫంక్షన్ కాడికి కూడా ఎప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే జనాలను ఇబ్బంది పెట్టడం, ఒక చోటకి తీసుకురావడం అనేది ఆయనకి నచ్చదు. ఆయనకి ఫస్ట్ నుంచి నచ్చదు, ఇబ్బంది పెట్టకూడదు అనేది ఒకటి. రెండోది ఏంటంటే మనం ఏం చేసాం అనేది జనాలకి తెలియాలి. కానీ ఏదో సమీకరించి ఫుడ్ అది ఇది అరేంజ్ చేసి వేస్ట్ చేయకూడదు. మనీని వేస్ట్ చేయకూడదు, ఎనర్జీని వేస్ట్ చేయకూడదు, జనాల టైంని వేస్ట్ చేయకూడదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే సమీకృతం అవ్వాలి. జనాలకి మేలు చేసే విధానం కావాలి. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ అది, జనాలకి మేలు జరగాలి. ఆయన కాంటెంట్ అది. ఇప్పుడు ఇక్కడ భోజనాలు చేస్తున్నారు, లేదా ఇంకోటి రక్తదానాలు చేస్తున్నారు, అవి అక్కడికి వెళ్తే కుదరదు కదా. ఇక్కడ ఉన్నారు కనుక ఇక్కడ చేయగలుగుతున్నారు. అలాంటి కార్యక్రమాలు జనాలకు అందుబాటులో చేస్తారు, చేయించాలి. అందరిని ఇబ్బంది పెట్టకూడదు అనే కాన్సెప్ట్ లో ఆయన అక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడే ఎక్కడో అక్కడ స్ప్రెడ్ చేయాలి, గవర్నమెంట్ స్ప్రెడ్ చేయాలనే దానికి ఆయన ఎన్నుకున్నారు. మరి జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వాల గురించి ఇప్పుడు మీడియా అంతా వైరల్ అవుతుంది, నాయకులు కూడా పనిచేస్తున్నారు. అసలు 400 కట్టండి, 5 లక్షల రూపాయలు బీమా ఇస్తాము, మీకు పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి మాట్లాడుతున్నారు, ప్రచారాలు చేస్తారు. అసలు ఎందుకు కట్టాలి 400? అసలు ఎందుకు ఈ పార్టీ సభ్యత్వం తీసుకోవాలంటారు? ఎందుకు సభ్యత్వం తీసుకోవాలంటే 400 అంటే నాన్ సెన్స్. ఒక ఫుడ్, ఒక బిర్యానీ తింటే 400 అవుతుంది. 400 నాన్ సెన్స్. కానీ నీ లైఫ్ 1 year లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. బండి మీద వెళ్తాం, ఇంటికి వచ్చేదాకా ఎవరికి నమ్మకం ఉండదు.
ఒక మన జన సైనికులు సేఫ్టీగా ఉండాలి, క్లియర్ గా ఉండాలి, ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు అనే దానికి మాత్రమే అడ్వాన్స్ గా ఈయన ఒకళ్ళే అలా ఇంప్లిమెంట్ చేశారు. కానీ చేయడం కాదు. ఒక 400 అనేది నాన్ సెన్స్. కానీ 400 అది ఒక జీవితానికి ఆధారం. అది అందరూ చెప్పేలాగా మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించారు. జరుగుతుంది, జరిగి తీరుతుంది. చాలా మంది చూస్తున్నారు కూడా. ఒక అందరిని పిలిచి ఆ 400కి 1 lakh 5 lakhs ఇస్తున్నారు. ఏదైనా యాక్సిడెంట్ గా జరిగితే 50,000 ఇస్తున్నారు. అవి జరిగినాయి, 100% జరిగినాయి. అక్షర సత్యం ఇది. అది చూపిస్తున్నారు కూడా. అది అన్ని గవర్నమెంట్లు, అన్ని రాజకీయ నాయకులు ఎవరు చెప్పడానికి మాత్రమే తప్పితే వేరే వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు మెంబర్షిప్. కానీ ఈయన కలెక్ట్ చేసి చెప్పింది చేసి చూపిస్తున్నారు. అండగా ఉంటున్నారు, లేని వాళ్ళకి అండగా నిలబడుతున్నారు. అది గొప్ప విషయం. మరి జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్లు పూర్తయింది, 13వ ఏడాదిలోకి అడుగు పెట్టారు. మరి 10 ఏళ్ల పాటు అనరాని మాటలు అనిపించుకున్నారు, పడరాని కష్టాలన్నీ పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు అన్నారు. 2024 ఎన్నికల్లో గెలిచి పవన్ కళ్యాణ్ నేను అనే విధంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఈ కష్టాలు, ఈ జర్నీ అంతా చూసిన తర్వాత మీరేమంటారు? ఆయన సినిమా యాక్టర్ గా ఏసీలో ఉండి బ్రహ్మాండమైన విలాసం అంత జీవితాన్ని వదిలేసి నాకు జనాలు మేలు చేశారు, నాకు జనాలు చాలా చేశారు, వాళ్ళకి నేను ఏదో ఒకటి రుణం తీర్చుకోవాలి అనే కాన్సెప్ట్ మేజర్. ఆయన చేయాలనుకుంటే ఏదైనా చేయగలరు, ఏదైనా చేస్తారు. కానీ జనాల్లోకి వచ్చి మేలు చేయాలి అనే ఒక సహోద్దేశంతో వాళ్ళకి చెప్పడం కాదు, చేసి చూపుద్దామని చెప్పేసి ప్రాక్టికల్ గా ఎన్నో కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నారు. అది అందరి వల్ల కాదు, అందరూ చేయడానికి చెప్పడానికి మాత్రమే పనిచేస్తారు. కానీ చేసి చూపించే ఒకే ఒక నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు అనేది. అది జనాలు వినడం కాదు, చెప్పడం కాదు, చేసి చూపిస్తున్నారు. అది వాస్తవం. మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, పోయాయి, మరుగున పడిపోయాయి. మరి ఇతర పార్టీలకి జనసేన పార్టీకి తేడా ఏంటి? ఇతర నాయకులకి పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి? అసలు వీళ్ళని ఎందుకు నమ్మాలంటారు? ఈ పార్టీని ఎందుకు అనుసరించాలంటారు? అది ప్రాక్టికల్ గా తెలుస్తూ ఉంది. ఎందుకు నమ్మాలి అంటే వేరే పొలిటికల్ పార్టీస్ చెప్తారు, రోడ్లు వేస్తామంటారు, లేదా ఇంకోటి చాలా కార్యక్రమాలు ఓట్లు వేసుకునేటప్పుడు చెప్తారు. కానీ ఈయన ఓట్లు వేసి చాలా మంది ఈయనకు ఓట్లు వేయలేదు, ఓడిపోయారు, ఒక్కళ్ళే గెలిచారు. కానీ ఈరోజు ఇంత స్ట్రైట్ రేట్ లో వచ్చిందంటే కారణం కేవలం ఆయన మీద జనాలకున్న నమ్మకం, ప్లస్ ఏదైతే చెప్పారో అది చేస్తారనే ఒక భరోసా. అది మాటలో కాదు, ప్రాక్టికల్ గా మనం చూస్తున్నాం. గుండె మీద చేసుకుని ఇలాంటి నాయకుడిని గతంలో ఎప్పుడు చూడని విధంగా చేస్తున్నారంటే ప్రాక్టికల్ కనిపిస్తుంది కదా. అది చూడాలి. ఏదో ఊరికే చెప్పడం కాదు, చేసి చూపించారు, ఆయన చేస్తున్నారు. అది నమ్మాలి ప్రాక్టికల్ గా జనాలు. మరి ఈ రోజు ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా ఉన్నారు. అటువంటి వ్యక్తి గిరిజన ప్రాంతాలకి మౌలిక సదుపాయాలు కల్పించడం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు గిరిజన ప్రాంతాలను గుర్తించడం, వాళ్ళకి అభివృద్ధి చేయడం మీద ఒక సామాన్యుడిగా మీరు ఏం చెప్తారు? అది జనరల్ గా అందరూ సిటీల్లోనూ విలాసవంతంగానో లేకపోతే 4 గోడల మధ్య చేస్తారు. వేరే ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారు చాలా డిఫరెంట్ ట్రెండ్ ఫాలో అవ్వడం సెట్ చేస్తారనే దానికి ఇది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ సిటీలో ఫోన్ చేస్తే వస్తాయి, ఏవైనా సరే ఎలాంటివైనా వస్తాయి, ఎక్కడి నుంచైనా వస్తాయి. మనం రూటు దానికి అక్కడ అసలు సౌకర్యాలు అనేవి నామినల్, అసలు ఏముండవు. రోడ్లు కూడా లేవంటే అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఆయన మొట్టమొదటి అడుగు అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఎక్కడైనా రోడ్లు అడిగింది కూడా పిల్లలు అడిగినా లేదా పెద్దవాళ్ళు అడిగినా గ్రామాల్లో అడిగినా కూడా ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. సిటీల్లో అంటే ఎక్కడైనా ఎలాగోటా వెళ్ళొచ్చు. పల్లెటూరులో అంత దారుణం డోలీతో చేసేవాళ్ళు అన్నారు కదా, డోలీలు కూడా కంప్లీట్ చేయాలి, రిమూవ్ చేయాలి. వాళ్ళకి మంచి మనలాగా వాళ్ళు కూడా జీవించాలి. వాళ్ళకి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, తాగడానికి నీరు, ఇవన్నీ ఏ మౌలిక సదుపాయాలు లేవు. ఆ సదుపాయాలు వాళ్ళకి కలగజేస్తే ప్రపంచం నన్ను చూస్తుంది, నా పనితనాన్ని చూస్తుంది అనేది ఆయన పని ఆయన చూసుకుంటూ పోతారు. ఒకళ్ళని ఎవరిని ఇచ్చేయరు. వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, వాళ్ళు అలా చేశారు అనేది ఆయన అనవసరం. ఎవరికి ఎలా చేయాలో ఆయన మనస్తత్వానికి తెలుసు కనుకనే ఈ రోజు స్ట్రైక్ రేట్ లో గెలిచారు. ఫైనల్ గా ఒక సామాన్యుడిగా మీరు ఏం చెప్తారు? జనసేన పార్టీ విధి విధానాలు బట్టి, పవన్ కళ్యాణ్ పనితీరును బట్టి మీరేమంటారు? ఆయన ఇలాగే చేయాలి, పేదవాళ్ళకి ఆదుకోవాలి. ఆయన ఆరోగ్యశ్రీ అంటే హెల్త్ ఆఫ్ వ్యూలో మంచిగా తీసుకొద్దాం అనుకున్నారు. విద్య, వైద్యం ఇవి ఇంప్లిమెంట్ చేయాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయం. దాన్ని 100% నిలబెడతారు. అది ఒక్కసారిగా రాదు, నిదానంగా జరుగుతుంది. అది ఆయనలో ఓర్పు, సహనం, సంకల్పం ఉంది. దాన్ని వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి.
ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఫర్దర్ గా సీఎం అవి రాష్ట్రాన్ని మొత్తాన్ని మంచి ఇలాగే చేసి మంచి పనులు చేసి మమ్మల్ని అందరినీ కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రీసెంట్ గా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలు జరిగాయి. 16 ఏళ్ళు అయింది వైసీపీ పార్టీ పెట్టి. ఆ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు దాని గురించి? ఏమండి, జగన్మోహన్ రెడ్డి అన్న అతను పచ్చి అబద్ధాలు కోరు. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు, రాజశేఖర రెడ్డి గారి అభిమానుడు ఒక పార్టీ రిజిస్ట్రేషన్ పెట్టుకొని ఆయన మీద అభిమానంతో ఒక పార్టీ పెట్టుకొని ఆయన చచ్చిపోగానే ఆయన ఒక ఎలివేట్ అవుతామని ఒక బీసీ నుంచి ఒక నాయకుడు వస్తే ఆ నాయకుడిని బెదిరించి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి ఆ జెండాను లాక్కునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఇంతకన్నా దుర్మార్గులు ఎవరు ఉండరు. అదే నాలంటోడో నీలాంటోడో అయితే ఏం చేస్తారంటే మా నాన్నకి అభిమానమైన పార్టీ పెట్టుకున్నాడని ఆయన వెనకాల పనిచేయడం కానీ ఆయనలో పార్టీలో కలుపుకొని ఒక పెద్ద హోదా ఇవ్వడం కానీ ఏదో ఒక మర్యాద చేస్తాం. అలాంటిది ఆయన్ని పుట్టగతులు లేకుండా మామూలుగా ఒక సాధారణ వ్యక్తికి కూడా తెలియకుండా కనుమరుగు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఏంటంటే గొప్పలు చెప్పేది. ఈ రోజు అంటున్నారు జనసేన పార్టీ మీద ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడమే. జనసేన పార్టీ అంటే ఒక కష్టంతో పెట్టిన పార్టీ ఇది. ఆయన ఒక్కడితో స్టార్ట్ అయింది. ఈలాగా నాన్నగారు వెనకాల ఉన్న సైన్యాన్ని లాక్కోవడానికి కానీ తర్వాత వేరే పార్టీ వాళ్ళని బెదిరించి తీసుకోవడం కానీ లేదు. సొంతంగా నిర్ణయం తీసుకొని పెట్టిన పార్టీ జనసేన పార్టీ. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థాయి నాయకుడు, ఆయన చరిష్మా ఉన్న నాయకుడు, ఆయన వల్లే పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి వల్లే వైసీపీకి ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. దేశంలోనే నెంబర్ 1 పార్టీ ఏదైనా ఉందనంటే అది వైసీపీ అంటారు. మీరేమంటారు దానికి? ఖచ్చితంగా ఇది అబద్ధం అండి. జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, వాళ్ళకి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరికీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని ముందు అభిమానించమనండి. అసలు వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లి ఉన్నది కాబట్టి ఎంత ఆదరణ వచ్చింది. ఎందుకంటే రాజశేఖర గారి రెడ్డి దగ్గర కాంగ్రెస్ వాదులందరూ కూడా వాళ్ళ కుటుంబం మీద ప్రేమతో వచ్చారే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టినాక ఎవరు రాలా. ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి ఆ తల్లిని చెల్లిని దూరం చేశారో పార్టీ నాశనం అయిపోయింది. అంటే ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది కాదు క్రెడిట్. ఆ కాంగ్రెస్ వాదులంతా ఈ పార్టీలో నాయకులు అయ్యి వీళ్ళు ఒక ఉమ్మడిగా సాధించారే తప్ప అది జగన్మోహన్ రెడ్డిది కాదండి. మరి ఇప్పుడు ఎందుకంటే 11 సీట్లు వచ్చినాయి. ఆ తల్లిని చెల్లిని ప్రేమించలేనోడు కార్యకర్తలను ఏం ప్రేమిస్తాడు, ప్రజలను ఏం ప్రేమిస్తాడండి? మరి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా సోనియా గాంధీని భయపెట్టింది, బెదిరించిందంటే జగన్మోహన్ రెడ్డి, ఢిల్లీ కోటలు బద్దలు కొట్టిందనంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన ప్రశంసిస్తున్నారు కదా చాలా మంది. దాని గురించి మీరేమంటారు? మరి ఏమండి, సోనియా గాంధీ ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి ఎక్కడండి? ఆమె భారతదేశంలో రాజకీయ నాయకురాలు. ఈయన గల్లీ నాయకులు అంటాడు. రౌడీజాలు చేసేద్దాం అంటే అవదండి. బద్దలు కొట్టుకున్నారని వాయిస్ ఇచ్చుకోవడమే తప్ప ఢిల్లీలో అపాయింట్మెంట్ ఉండదండి వీళ్ళకి ఢిల్లీలోకి వెళ్తే కనీసం జంతర్ మంతర్లో రూమ్ కూడా ఇవ్వరండి వీళ్ళకి. అక్కడ విషయాలు ఇక్కడ ఎవరికి తెలియదు. వీళ్ళు ఎంతసేపు ఈ గల్లీలో తిరిగి ఎంతసేపు ఆ డబ్బులు ఉన్నాయి సంపాదించారు కదండి మొన్న 5 సంవత్సరాలు, ఆ డబ్బులతో మాయ చేయడానికే చూస్తున్నారు తప్ప సోనియా గాంధీ రాజకీయాన్ని బద్దలు కొట్టే అంత స్థాయి వీళ్ళకి లేదు. దమ్ముంటే ఇక్కడ కాంగ్రెస్ తోనే వీళ్ళు ఫైట్ చేయలేరండి. ఏంట్రా అంటే పవన్ కళ్యాణ్ అన్న అతను ప్రజల్లో దూసుకుపోతున్నాడని ఈ ఒక రూమర్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎవరు విమర్శించినా ఇండియా లెవెల్లో ఫోకస్ అవుతారని ఆశతో వీళ్ళు మాట్లాడుతున్నారా తప్ప వీళ్ళకి అంత సినిమా లేదండి. వీళ్ళకి గానీ సిద్ధశుద్ధి ఉంటే ప్రజలకి సర్వీస్ చేయమనండి. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రోజు వైసీపీ మార్పు తెలుస్తుందంటే, వైసీపీ క్యాడర్ మార్పు తెలుస్తుందంటే, మన పవర్ ఏంటో తెలుస్తుందంటే ఈరోజు దేశంలో మన పార్టీ గురించి చెప్పుకున్నారంటే కారణం నేను, మా పార్టీ కార్యకర్తలు మనం చేసిన పనితీరు అని అంటున్నారు ఆయన. మీరేమంటారు దానికి? ఇది ఖచ్చితంగా అబద్ధం అండి. ఏదో మురిగిందని ఏదో చెప్తారు చూడండి సామెత, అలా చెప్పుకోవడమే తప్ప ఆ పార్టీకి జీరో సార్. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ వాదులు యాడయ్యి ఒకసారి అవకాశం ఇద్దామని అందరూ కూడా చూశారు. ఈయన దుర్మార్గాన్ని తట్టుకోలేక 151 ఉన్న సీట్ని 11 దిగజార్చారంటే చచ్చిపోయినట్టు ఆ పార్టీ. రానున్న రోజుల్లో ఆ ఒక్కటి కూడా గెలవదండి. ఎందుకంటే ప్రజలంతా ఆయన మీద విరక్తి పట్టి ఉన్నారు. మరి 2029లో మేము అధికారంలోకి వస్తాం, పాదయాత్రలు చేస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప నరుకుతాం అన్నారు కదా. అలాంటి రప్ప మాటలు మాట్లాడారే కాబట్టి జీరోకి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు ఎవరినైనా నమ్ముతున్నారంటే కూటమి గవర్నమెంట్ ని నమ్ముతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి రోడ్డు మీద ఈ రోజు కూడా
పార్టీ ఆవిర్భావ సందర్భంగా కొండల్లోకి వెళ్ళి అక్కడ ప్రజలతో, గిరిజన ప్రజలతో జెండాను ఎగరేశారంటే ఎవరండి ప్రజానాయకుడు? ఈయన ఏసీ గదుల్లోని తాడేపల్లి ప్యాలెస్లో దాక్కొని తల్లిని చెల్లిని కూడా దూరం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ముందు ఆయనకి సిద్ధశుద్ధి ఉంటే వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ చెల్లి గారిని తీసుకొచ్చి ఆయనలో కలుపుకోమనండి, ఖచ్చితంగా మేము నమ్ముతాం. వైసీపీ పార్టీ అనేది గొప్ప పార్టీ అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు కదా, మరి ఆ పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ఆ పార్టీ విధి విధానాలు ఏంటి, నడవడిక ఏంటి, మీరేమంటారు దీని గురించి? ఏంటి అది గొప్ప పార్టీ అయితే జనసేన పార్టీలు ఎందుకు జాయిన్ అవుతారు సార్? వైసీపీ వాళ్ళు ఈ రోజు కూడా ఉదయ్ భాను గారి చేతుల మీదుగా 15 మంది జాయిన్ అయ్యారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 13, ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది, 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. అసలు ఈ పార్టీని విధి విధానాల మీద, పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? సామాన్యుడిగా అంటే ప్రతి సామాన్యుడు కోరుకునేది అవినీతి లేని పాలన. ఈ ప్రజారాజ్యం తాలూకా చీకటి నుంచి తొలగించుకొని అవమానాలను భరిస్తూ ఇప్పుడు వచ్చి 2014 నుంచి ఇప్పటి వరకు ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ముందుకు నడుస్తున్నారు. దీనికన్నా నిదర్శనం ఉంది ప్రజలు నమ్మడానికి. అలాగే 2019లో ఒంటరిగా పోటీ చేసినా కూడా అప్పుడు ఇచ్చిన హామీలను 2024లో మేమెందుకు నన్ను ప్రజలు ఓడించినా కూడా ఇప్పుడు మేమైతే కొత్త హామీలతో వచ్చాం కాబట్టి ఇవే తీరుస్తామని కాకుండా అప్పటి హామీలు కూడా గుర్తుపెట్టుకొని తీరుస్తున్నారు. ఇప్పుడు గిరిజనులను చూసుకున్నా కానీ ప్రతి గిరిజనులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రోడ్లు లేవు వాళ్ళకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుని ఒక్క వీడియో కనుక సోషల్ మీడియాలో వైరల్ చేస్తే మా సమస్య తీరిపోతుందని గిరిజనులు కూడా నమ్ముతున్నారు. సో ఎవరైనా ప్రజలకు కావాల్సింది వాళ్ళ సమస్యలు తీర్చడం, జనసేన ద్వారా ఇది తీరుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఏడాది కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవాలు అనేవి లక్షలాది మంది కార్యకర్తలు, ముఖ్యంగా వీర మహిళలు, జనసేన అభిమానులు ప్రతి ఒక్కరి సమక్షంలో జరిగేది. మరి ఈ ఏడాది అటువంటి బహిరంగ సభలు లేవు. కేవలం గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, గిరిజన గ్రామాల్లో జరుపుకోండి అని చెప్పి పార్టీ నుంచి ఆదేశాలు ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు? ప్రతి సంవత్సరం కార్యకర్తలు ప్రజల మధ్యలో జరుపుకున్నారు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఉద్యమీ సభ్యత్వాలు. దీని ద్వారా ఏ పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇన్సూరెన్స్ అనే ప్రోగ్రామ్ ఎవరు కూడా అందించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో జస్ట్ 400 రూపాయలు మాత్రమే తీసుకునే కార్యకర్తల నుంచి వాళ్ళకి 5 లక్షల బీమా వరకు అందించడం జరుగుతుంది. సో ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఈ సభ ద్వారా కొద్దిగా హైప్ తగ్గించడం కానీ, ప్రజలకు చేరువవడం కొద్దిగా తగ్గించడం కానీ జరగకుండా ఉండాలని మరింత విస్తృతంగా ప్రజలకి ఇలాంటి ఇన్సూరెన్స్ లాంటి పాలసీలు చేరువవ్వాలని చెప్పి ఈ సభల్ని ఆపారు. అంతేగాని ముందు ప్రజల దగ్గరికి వెళ్ళడం మాత్రం ఆపలేదు. మరి ఉద్యమీ సభ్యత్వాల మీద మీ అభిప్రాయం ఏంటి? 400 రూపాయలు కట్టండి, మీకు ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు బీమా ఇస్తాము, పార్టీ నుంచి మీకు గట్టి సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? ఇప్పుడు సామాన్యుడి నుంచి తీసుకుంటే ఒక వారం లేదా 2 వారాలు ఇంట్లో చికెన్ కి అయిపోతుంది 400-500 రూపాయలు. కానీ ఒక 400 రూపాయలు పెట్టి జనసేన ఉద్యమీ సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. పైగా యాక్సిడెంట్ కానీ ఏదైనా అనుకోని సందర్భాలు జరిగితే 50,000 వెంటనే ఇవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఇప్పుడు అనుకోని పరిస్థితుల్లో కుటుంబ సభ్యుని కోల్పోతే ఆ కుటుంబ సభ్యులకి 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏ పార్టీలో కూడా లేదు. చంద్రన్న బీమా కానీ ఇలాంటి ఏదైనా తీసుకున్నా కూడా వాళ్ళ కార్యకర్తలకి 1,00,000 రూపాయలు 2 లక్షలు తప్ప ఇలాగా ఒక సంవత్సరం 5 లక్షల వరకు ఆ కుటుంబ సభ్యులు కోల్పోతే లేకపోతే అంగవైకల్యం ఇలాంటివి జరిగినా కూడా ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ సొంత డబ్బులు పవన్ కళ్యాణ్ కష్టార్జితాన్ని కూడా ఇప్పుడు 400 రూపాయలు ఆలోచిస్తున్నారు. కానీ 1,600 దగ్గర 2,000 వరకు పవన్ కళ్యాణ్ గారు వేసుకొని మిగతా ఇన్సూరెన్స్ ని పూర్తి చేస్తున్నారు. ఆల్రెడీ 2 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఎవరి కోసం ఇచ్చారు? ప్రజల కోసం, కార్యకర్తల కోసమే కదా. అదే డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. రైట్. మరి ముఖ్యంగా జనసేన పార్టీ స్థాపించి ఎన్నాళ్ళు కష్టపడ్డారు. ముఖ్యంగా 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్లలో 10 ఏళ్ల పాటు కూడా పవన్ కళ్యాణ్ గారు అనరాని మాటలు అనిపించుకున్నారు. తిట్టిన వాళ్ళు తిట్టకన్నా తిట్టారు, ఎన్నో కష్టాలు పడ్డారు అన్నారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ నేను అని చెప్పి 2024లో ఆయన ఒక స్థాయి వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా. దీని మీద మీరేమంటారు? ఈ నడవడిక, ఈ ప్రస్థానం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కానీ పిల్లల్ని కానీ ఎంత అసభ్యకరంగా మాట్లాడారో అందరూ ప్రజలు గమనించారు. ఒక్కసారి ఎన్టీ రామారావు గారి కొడుకు హరికృష్ణ గారు కూడా సొంత పార్టీ పెట్టారు. కానీ అవమానాలు ఇలాంటివి తట్టుకోలేక పార్టీ మూసేశారు. దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు కూడా పార్టీ పెట్టారు, కానీ మూస్తారు.
వీళ్ళకన్నా ఎక్కువ ఒత్తిడిని తట్టుకుంటూ అవమానాలను భరిస్తూ కూడా ప్రజలే ముఖ్యం, నా కుటుంబం కానీ నేను కానీ తర్వాత అని ఆలోచిస్తూ పార్టీని ముందుకు తీసుకొచ్చారు. ప్రజల సమస్య తీర్చడానికి 2024 ఎలక్షన్లో 23 సీట్లు తగ్గించుకొని కూడా ప్రజల కోసమే తగ్గించుకున్నానని చెప్పి ప్రజలకి ఆ తర్వాత కూడా దాన్ని నిరూపించుకుంటూ ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. ఒక్కసారి ప్రజారాజ్యం అవమానాలు తట్టుకొని కూడా ఆ చీకటిని తొలగించుకుంటూ ప్రజారాజ్యం గురించి కాకుండా జనసేన గురించి ఆలోచించేట్టు ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ప్రజల సమస్యలు తీర్చేటట్టు జనసేనని కృషి చేస్తున్నారు. మరి ఇతర పార్టీలకి జనసేన పార్టీకి తేడా ఏంటి? రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి పోయాయి, మరి ఈరోజు జనసేన పార్టీ అనేది కీలకమైనట్టు, రాష్ట్రంలో జనసేన పార్టీ లేకపోతే రాజకీయాలు జరగవన్నట్టు మాట్లాడుతున్నారు కదా. అసలు ఆ పార్టీలకి ఈ పార్టీకి తేడా ఏంటి? ఆ నాయకులకి ఈ నాయకుడికి అంటే పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి? మీరేం చెప్తారు దీని గురించి? పవన్ కళ్యాణ్ గారు చూస్తే కుటుంబ సభ్యులకు కూడా ఎలక్షన్ సమయంలో సీట్ ఇవ్వాల్సి వచ్చే పరిస్థితుల్లో కూడా ఆపేసి మరి కార్యకర్తలకి సీట్లు ఇచ్చి మరి గెలిపించుకున్నారు. అదే వేరే పార్టీలో చూసుకుంటే తల్లి కొడుకు వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకులు కూడా వారసత్వంగా అదే పదవులు అనుభవిస్తున్నారు. కానీ జనసేన అలా లేదు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల సమస్యలను తీర్చడం ధ్యేయంగా పనిచేస్తున్నారు. అండ్ ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు రబ్బర్ చెప్పులు వేసుకునే కార్యకర్తలను కూడా వివిధ పదవుల్లో కానీ వివిధ సీట్లో కానీ పోటీకి ఉంచి ప్రజల్లో కూడా రాజకీయ చైతన్యం తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా ఉన్నారు కదా. ఆయన విధి విధానాలు పరిపాలన ఎలా ఉన్నాయి? ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద నువ్వేం చెప్తావు ఒక సామాన్యుడిగా? ఒక సామాన్యుడు అంటే గిరిజనుల నుంచి ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి వెళ్తే చాలు సమస్య తీరిపోతుందన్న నమ్మకం జరిగింది. ఇంతకన్నా ఏ సామాన్యులకు కలగాల్సిన నమ్మకం ఏముంది? ఇప్పుడు ఒక వేరే పార్టీ చిన్న స్థాయి నాయకులు కలవాలన్నా 100 మందిని దాటుకొని వెళ్ళాలి. అది ఇక్కడ అలా ఏం లేదు. చిన్న వీడియో వైరల్ అయితే చాలు, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే చాలు సమస్య తీరిపోతుంది. ఫైనల్ గా జనసేన పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? యువత కోరుకునేది ఇటువంటి పాలనే. ఒక యువకుడిగా చెప్తున్నాను, కుటుంబ పాలన కాకుండా ఇలాంటి యువతను కూడా రాజకీయాల్లో భాగస్వాములను చేస్తూ డబ్బులు లేకుండా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీని నడపాలన్నా ఒక పార్టీ ఆఫీసులు నడపాలన్నా ఎంత ఖర్చుతో కూడుకున్నది. కానీ ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ యువతను భాగస్వామ్యం చేస్తూ రాజకీయాల్లో యువత కూడా పాల్గొనాలి, రేపటి రాజకీయాలను మార్చాలి, యువత భవిష్యత్తును మార్చాలంటే యువత ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి యువతను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. దాని ద్వారా ప్రతి యువత కూడా జనసేన పట్ల ఆకర్షితులు అవుతున్నారు. జనసేన పార్టీ స్థాపించి ఈ రోజుకి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సభలు జరుగుతున్నాయి. దీని గురించి అసలు మీరేమంటారు? అసలు జనసేన పార్టీ విధి విధానాలు ఏంటి? ఆ పార్టీని ఎందుకు నమ్మాలి? పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మాలి? మీరేం చెప్తారు ఒక సామాన్యుడిగా? పేద ప్రజలకి నేనున్నాను అంటూ ఆవిర్భవించిన జెండానే జనసేన పార్టీ. అది 12 సంవత్సరాలు దిగ్విజయంగా ముగించుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు జనసేన పార్టీలో మేము కూడా పనిచేస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా చాలా ఆనందపడుతున్నాం మేము ఆ పార్టీలో ఉన్నందుకు. జనసేన పార్టీ 13వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్ళు అయింది. ఇక్కడ 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు నానా కష్టాలు పడి ఒక స్థాయిలోకి వచ్చారు. ఆనరాని మాటలన్నీ అనిపించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో గెలిచి పవన్ కళ్యాణ్ అనే మాట వినడానికి ఎంతో మంది ఎదురు చూశారు, విన్నారు. మరి ఈ రోజు ఎలా ఉంది? ఆ సందర్భంలో మీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్పినట్టు మేము కూడా పవన్ కళ్యాణ్ నేను అనే మాట కోసం మేమందరం కూడా ఎదురు చూసాం, జన సైనికులు అందరూ కూడా ఎదురు చూశారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టి పేద ప్రజల కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఆయన సొంత నిధులు, ఆయన సినిమాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సినిమాల్లో పనిచేస్తూ ఆయన సొంత నిధులు తీసుకొచ్చి పేద ప్రజలకి, కౌలు రైతులకి, పేద ప్రజలకి, అనేక రకాల వారికి, తుఫాను బాధితులకి, అనేక మందికి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా సొంత నిధులు ఖర్చుపెట్టిన నాయకుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నాయకుడు లేడు, ఏ పార్టీ నాయకుడు లేడు. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారిని అంత బలంగా నమ్ముతాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి జన సైనికుల్ని, జనసేన పార్టీ నాయకుల్ని కూడా బలంగా పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఏ సమస్యలని తెలుసుకుని వాళ్ళ సమస్యల్ని పరిష్కరించమని చెప్పి మాకు ఆదేశాలు ఉన్నాయి. మరి ప్రతి ఏడాది కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలు అనేవి చాలా గ్రాండ్ గా లక్షలాది మంది కార్యకర్తల సమావేశంలో జరిగేవి. మరి ఈ ఏడాది అలాంటి సమావేశాలు లేవు. కేవలం గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, గిరిజన గ్రామాల్లో చేసుకోండి అని చెప్పి ఆదేశాలు వచ్చాయి. దాని గురించి మీరేమంటారు? కొత్తగా చేస్తున్నారు. చాలా గొప్ప విషయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
గిరిజన గ్రామాల్లో సార్ వెళ్ళి ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భోత్సవం చేస్తున్నారంటే వాళ్ళతో ఆ పార్టీ ఆవిర్భోత్సవ దినోత్సవం ఆయన జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నారు. మీరందరూ చూడండి, ఎక్కడో పేద ప్రజలు వాళ్ళు రాలేదు, ఎక్కడో కొండల్లో కోణల్లో ఉన్నారు. అలాంటి ప్రజల దగ్గర వాళ్ళ జనసేన పార్టీ ఆవిర్భోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. దానికి మేమందరం చాలా ఆనందపడుతున్నాం. గిరిజన గ్రామాల్లో వాళ్ళ జనసేన పార్టీ ఆవిష్కరణ అంటే అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా ఉందండి. జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాల మీద మీ అభిప్రాయం ఏంటి? 400 రూపాయలు కట్టండి, ప్రమాదవశాత్తు మీకు ఏదైనా జరిగితే పార్టీ అండదండలు ఉంటాయి, 5 లక్షల రూపాయల బీమా అనేది మీ కుటుంబానికి అందిస్తామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అసలు దీనివల్ల ప్రయోజనం ఏంటి? అసలు ఈ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి? ఇంత ముందు కూడా చెప్పాను, పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల కోసం ఎప్పుడు అండగా నిలబడతారంటానికి ఈ జనసేన సభ్యత్వం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. పేద ప్రజలు ఎందుకంటే ఈ మా జన సైనికులు కానీ లేకపోతే జనసేన కార్యకర్తలు కానీ పార్టీ కార్యక్రమాలు జరిగేటప్పుడు, పార్టీ సభలు జరిగేటప్పుడు, లేకపోతే పార్టీ ర్యాలీలు జరుగుతున్నప్పుడు, ఈ బైక్ ర్యాలీ వెళ్ళేటప్పుడు కానీ ప్రమాదవశాత్తు జరగటం, లేదంటే బ్యానర్లు కట్టేటప్పుడు కరెంటు వైర్లు ఇంతకుముందు గతంలో జరిగినాయి. అలా జరుగుతున్న కార్యకర్తలకి పార్టీ తరఫున అండగా ఉండాలని చెప్పి ఫస్ట్ 5 లక్షల ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది మా జనసేన పార్టీ అని చెప్పి నేను బలంగా చెప్తా ఉన్నాను. ఈ రోజున ఎవరికైనా పొరపాటున ప్రమాదవశాత్తు ఎవరికైనా కార్యకర్తకు కానీ జనసేన పార్టీ సభ్యత్వం ఉన్న వ్యక్తికి ఎవరికైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరుగుతుందంటే వాళ్ళ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉందని చెప్పి 5 లక్షల రూపాయల చెక్కుని మేము అందజేస్తా ఉన్నాం. దానికి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. కార్యకర్తలకి భరోసా ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నాను. జనసేన పార్టీకి ఇతర పార్టీలకి అసలు పోలికేంటి? అసలు తేడా ఏంటి? రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో పార్టీలు వెళ్ళిపోయాయి, మరుగున పడిపోయాయి. మరి ఈ పార్టీని ఎందుకు నమ్మాలి? ఆ పార్టీలకి ఈ పార్టీకి తేడా ఏంటి? అసలు ఈ నాయకుడికి ఇతర నాయకుడికి తేడా ఏంటి? మీరు చూడొచ్చు, పార్టీ ఆవిర్భవించి మీరే అన్నట్టు 12 సంవత్సరాలు 13వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. పార్టీ పోటీ చేసి పార్టీ అధ్యక్షుడు గెలవకపోయినా, ఒక వ్యక్తి గెలిస్తే ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయినా కానీ పార్టీని బలంగా తీసుకెళ్లిన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు. ఎంతో మనోధైర్యంతో ఆయన నమ్మిన సిద్ధాంతాలని ప్రజలకి తెలియజేస్తూ, ఆయన ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఎన్నో మాటల్ని పడుతూ, ఎన్నో తిట్లు తింటూ పార్టీని ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ తో నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి పార్టీలో మేము ఉంటాం, మాకు చాలా ఆనందంగా ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక స్థాయికి వచ్చేసారు. రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా, డిప్యూటీ సీఎం గా ఒక పేరుగాంచిన నాయకుడిగా ఉన్నారు. ఇటువంటి నాయకుడు ఎవ్వరూ చేయని విధంగా గిరిజన గ్రామాల్లో అభివృద్ధి చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు గిరిజన ప్రాంతాలకి గతంలో ఏమీ జరగలేదన్నారు, ఇప్పుడు జరుగుతున్నాయి అంటున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? 100% 70 ఏళ్ల చరిత్రలో ఏ నాయకుడు కూడా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేపించిన చరిత్ర లేదు. మీరు చూసుకోండి, 70 ఏళ్ల చరిత్రలో గిరిజన ప్రాంతాల్లో లైటింగ్ తెప్పించిన నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు వేపించిన నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మంచినీటి సరఫరా చేపించిన నాయకుడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ చూడండి, గిరిజన ప్రాంతాల్లో గత 70 సంవత్సరాలు ఎంతో మంది పరిపాలించారు, ఎంతో మంది నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఎవరు కూడా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసిన నాయకుడు లేడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చి గిరిజన ప్రాంతాలనే ప్రథమంగా తీసుకుని గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసమే ఆయన పనిచేస్తా ఉన్నారు. ఫైనల్ గా జనసేన పార్టీ మీద, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ పార్టీలో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కూడా పేద ప్రజలకి సాయం చేస్తూ, జనసేన పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తీసుకుని నాయకులందరూ కూడా తనకున్న దాంట్లో ఎంతో కొంత పేద ప్రజలకి సేవ చేస్తూ ఈ రోజు ముందుకెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా జనసేన పార్టీ 13వ ఆవిర్భోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. జనసేన పార్టీ స్థాపించి ఇప్పటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట వచ్చింది. 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అసలు ఆ పార్టీ విధి విధానాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలు ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? దాని మీద మీరేమంటారు? జనసేన పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కోసం స్థాపించబడిన పార్టీ, ప్రశ్నించే విధంగా ఉండే పార్టీ. ఎందుకంటే కళ్యాణ్ గారి సిద్ధాంతం ప్రశ్నించాలి, మనం తప్పు జరిగితే ప్రశ్నించాలి, ప్రజల కోసం ప్రశ్నించాలి అని నినాదంతో వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక రాక్షస పాలన నుంచి బయటపడిందంటే ముఖ్య పాత్ర మాత్రమే కాదు, ముఖ్యమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు చూస్తున్నారు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎంత అరాచకమైన పరిపాలన చేశారు. సో అలాంటి పరిపాలన నుంచి ప్రజలను విముక్తి చేసి, ప్రజలు కూడా ఆయన్ని నమ్మి ఓటేసి గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఏడాది కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా గ్రాండ్ గా లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, వీర మహిళల సందర్భంగా జరుగుద్ది.
మరి ఈ ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు లేవు, కేవలం గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, గిరిజన గ్రామాల్లో చేసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరే చెప్పారు కదండి, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నగర స్థాయిలో ఈ కార్యక్రమాలు చేయండి అని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇచ్చారు? ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల్లో ఒక కార్యక్రమాలు చేస్తే వాళ్ళ సమస్యలు మాకు తెలుస్తాయి. ఎలా ఉంది పార్టీ గురించి, ఆ కూటమి ప్రభుత్వం గురించి కానీ ఎలా నడుస్తుంది, ఎలా ఉంది వాళ్ళ అభిప్రాయాలు మాకు తెలుస్తాయి. రెండోది ఏంటంటే ఇవి ప్రజల కోసం ఆయన రూపాయి ఖర్చు పెట్టమంటున్నాడు, ప్రజల కోసం. రెండోది ఏంటంటే ఇప్పుడు వాతావరణం వల్ల ఈ ఎండలు పెట్టి ఎంతో మంది చాలా దూరాల నుంచి వాళ్ళు ప్రయాణాలు చేసి వచ్చి రిస్క్ చేసుకొని మళ్ళీ నైట్ ఈ ఆవిర్భావ దినోత్సవం తర్వాత లేట్ అయ్యి అనవారి కారణాల వల్ల చాలా అనర్థాలు కూడా జరుగుతున్నాయి. అదేంటి? పరిస్థితుల ప్రభావం వల్ల. సో వాటిలన్నిటికీ దూరం పెట్టి మీరు ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఉన్నారో, గ్రామీణ స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, పట్టణ స్థాయిలో కానీ మీరు అక్కడే ఉండి ఈ కార్యక్రమాలు చేసి ఈ పార్టీని, జనసేన సిద్ధాంతాలని, జనసేన విధి విధానాల్ని, జనసేన యొక్క కార్యాచరణలు ఏమున్నాయో ప్రజలకు తెలియజేస్తూ ప్రజల్లోకి వెళ్ళండి అనే ఉద్దేశంతో ఈ విధంగా ఈసారి కళ్యాణ్ గారు ఈ ప్రోగ్రామ్ ఇలా కండక్ట్ చేశారని మేము చెప్తున్నాం. మరి జనసేన పార్టీ ఉద్యమీ సభ్యత్వాలు అనేవి ఆల్రెడీ మొదలయ్యాయి. అసలు ఈ ఉద్యమీ సభ్యత్వాల వల్ల ప్రయోజనం ఏంటి? 400 రూపాయలు కట్టండి, 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు బీమా అనేది మీకు ఒక ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. దీని వల్ల యూజ్ ఏంటి? మీరేమంటారు ఒక సామాన్యుడు? సార్ మీరు ఎప్పుడైనా చూసుకోండి, ప్రపంచం మొత్తంలో జనసేన లాంటి పార్టీ ఎక్కడన్నా కార్యకర్త కుటుంబానికి అండగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన. ఎందుకనంటే కళ్యాణ్ గారు ఏం చేశారంటే అధికారంలోకి రాకముందే అంటే ఇప్పుడు ఉద్యమే అనే పేరు పెట్టారు కానీ క్రియాశీలక సభ్యత్వం అని పెట్టారు గతంలో. అప్పుడు గతంలో ఎంత ఉండేది? 500 రూపాయలు. 150 సభ్యత్వాలతో మొదలైన పార్టీ అని కళ్యాణ్ గారు చాలా సభల్లో చెప్పారు. కరెక్టే. ఈరోజు సుమారు 13 లక్షల పైచిలకు సభ్యత్వాలు ఉన్నాయి. అయితే ఏంటంటే గతంలో 500 కట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఉద్యమే అని పెట్టేసి ఇంకొక 100 రూపాయలు తగ్గించి కార్యకర్తకు వారి కుటుంబానికి అండగా, పార్టీ తరఫున అండగా ఉండే విధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి చేశారు. అయితే 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు బీమాని కుటుంబానికి అండగా, ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి అండగా ఒక 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ రూపంలో వాళ్ళకి చెక్కుల రూపంలో అందించినాయి. ఇప్పటి వరకు మీరు చూసేమంటారు ఎంత మందికి ఎన్ని కోట్ల రూపాయల చెక్కులు అందజేశారు అన్నది మనం చూసాం. కార్యకర్తకు మంచి భరోసా అండి. ఏ పార్టీ ఇవ్వాల, ఈ రోజు అధికారంలో ఉన్నా లేకపోయినా కళ్యాణ్ గారు అది తప్పకుండా పాటిస్తారు. జనసేన పార్టీ పెట్టి దాదాపుగా 12 ఏళ్ళు పూర్తయింది కదా. దాదాపుగా 10 ఏళ్ల పాటు కూడా పవన్ కళ్యాణ్ నానా కష్టాలు పడి, నానా మాటలు అనిపించుకొని ఈ రోజు ఒక స్థాయికి వచ్చారు. 2024లో పవన్ కళ్యాణ్ నేనని చెప్పి ఆయన ఒక ప్రమాణ స్వీకారం చేసి ఒక కీలకమైన బాధ్యతలు చేపట్టారు. దాని గురించి మీరేమంటారు? అసలు ఆయన ఎంత కష్టపడ్డారు ఈ స్థాయికి రావడానికి? దాని గురించి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ విధానం వల్ల యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒక సినిమా తీసుకుంటే చాలండి, మంచి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి వ్యక్తి ఈ రోజు అవమానాలు పడ్డాడు, కుటుంబాలను అనిపించుకున్నాడు, అమ్మని, తన భార్యని ఎంతో మంది అవమానించారు. అయినా సరే అవన్నీ దిగమిందుకొని ప్రజల కోసం నేను నిలబడాలి, ప్రజల నాయకుడిగా నిలబడాలి, మిగతా పార్టీలా కాదండి, ప్రజానాయకుడిగా నేను నిలబడాలి, ప్రజల సమస్యల కోసం పోరాడపడాలి అన్న ఉద్దేశంతో ఆయన 10 ఏళ్ల పాటు, మీరు అన్నట్టు 10 ఏళ్ల పాటు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కాదు, ప్రపంచంలో ఇండియా మొత్తం చూసింది. కానీ ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ద పొలిటీషియన్ ఎవరన్నా టాప్ ర్యాంక్ లో ఉన్నారంటే అది మోడీ గారు కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు. అంటే 10 ఏళ్ల కష్టం ఈ రోజు ఇండియా లెవెల్లోనే ఆయనకు అంత గుర్తింపు వచ్చింది. ఈ రోజు డిప్యూటీ సీఎం పదవికే ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్. ఇంతకుముందు అంటే సీఎం ఒకటే పేరు ఉండేది, ఈ రోజు డిప్యూటీ సీఎం అంటే అంత పేరు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఎందుకంటే ప్రజల కోసం చేసిన వ్యక్తి. ఇక్కడ జనసేన పార్టీకి ఇతర పార్టీలకి తేడా ఏంటి? ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, కొన్ని మరుగున పడిపోయాయి, కొన్ని ఇంకా ఉన్నాయి. వాటికి వీటికి తేడా ఏంటి? అసలు ఈ పార్టీలో అసలు ఎందుకు నమ్మాలి? పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మాలి? పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు నమ్మాలంటే గత పార్టీలని మీరు చూశారు, ఏ పార్టీలు ఉన్నా ఉన్నా సగం వాళ్ళ కోసం ఏదో ప్రజల్ని మభ్యపెట్టడం కోసం కొన్ని సంక్షేమ పథకాలు అవన్నీ ఇచ్చుకుంటూ ప్రజలు మభ్యపెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటే మాకు కూడా ఇచ్చే గైడెన్స్, మీరు ప్రజల కోసమే
ఈ పార్టీలో ఉండాలంటే సిద్ధాంతాల పరంగా నడిస్తేనే, ప్రజల కోసం పనిచేస్తేనే, మంచి సిద్ధాంతంతో ఉంటేనే ఈ పార్టీలో ఉండాలి, ప్రజలకు మంచి చెయ్యాలి. ఇది ప్రజా పార్టీ. జనసేన అన్న ప్రజలకు అండగా ఉండే పార్టీ. అంతేగాని రాజకీయాల్లోకి వచ్చి ఏదో చేద్దామనే ఉద్దేశంతో మీరు ఉండొద్దు. నిబద్ధతతో, నడవడికతో, మన సిద్ధాంతంలో నడిచే వాళ్ళే ఉండాలనే ఉద్దేశంతో ప్రజల కోసం పనిచేసే పార్టీగా తీర్చిదిద్దిన ఒక పవన్ కళ్యాణ్ ఈ పార్టీ. అందుకని నమ్మా, మేము అలాగే ఉన్నాం. ఈ రోజు జనసేనలో ఉన్న ప్రతి ఒక్కరు మధ్య తరగతి వాళ్ళండి, ఆయన కోసం నడుస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా కొన్ని కీలకమైన పదవుల్లో ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉంది? ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద మీరేం చెప్తారు? మీరే చెప్పారు. గత చరిత్రలు తీసుకుంటే 70 ఏళ్ల ప్రస్థానం ఉన్న పార్టీలు కూడా ఉన్నాయండి ఇండియాలో. 70 ఏళ్ల ప్రస్థానం ఉన్న పార్టీలు, ఆ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఏలినాయి అన్నమాట. అయితే ఇప్పుడు వరకు గిరిజన ప్రాంతాల్లో 70 ఏళ్ల చరిత్ర, 70 ఏళ్ల ప్రస్థానం, 70 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ గిరిజన ప్రాంతాలు, రోడ్డు లేని ప్రాంతాలకు కూడా కళ్యాణ్ గారు రోడ్లు వేయించడం, అలాగే కరెంటు లేని ప్రదేశాల్లో గిరిజన ప్రాంతాల్లో కరెంటు ఫెసిలిటీస్ కల్పించడం, ఇలాంటివన్నీ చేసింది ఎవరు ఉనికి లేని ప్రదేశాలు, ఉనికి లేని చోట ఆ పవన్ కళ్యాణ్ ఉనికి తీసుకొస్తున్నారంటే అదంతా పవన్ కళ్యాణ్ గారు కదా. ఇన్నాళ్ళు నాయకులంతా ఏమైపోయారు? మిగతా పార్టీలు ఏమైపోయారు వాళ్ళకి తెలీదా? అయితే ఆయన ప్రజల కోసం కాబట్టి మారుమూరు ఉన్న గ్రామాలకి, మారుమూరు ఉన్న ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. అందుకే ఆయన తీసుకుని కూడా గ్రామీణ స్థాయి, ఆయన తీసుకునే శాఖ కూడా అదే. ఆయన అందుకే ప్రజలకు, కింద స్థాయి ప్రజలందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ శాఖలు తీసుకున్నారు. జనసేన పార్టీ స్థాపించి 12 ఏళ్ళు అయ్యింది. ఈసారి 13వ ఆవిర్భావ దినోత్సవ సభలు అనేవి జరుగుతున్నాయి. అసలు ఈ పార్టీ విధి విధానాలేంటి, పవన్ కళ్యాణ్ విధి విధానాలేంటి, పనితనం ఏంటి, ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ పార్టీని ఎందుకు నమ్మాలి? ఈ పార్టీని నమ్మాలంటే ప్రతి వ్యవసాయదారుడు మంచిగా వ్యవసాయం చేసుకొని బాగా ఉండాలని, ప్రతి మనిషి ఆరోగ్యం చూసుకోవాలని, ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉండాను అని మాట ఇచ్చిన మాట ప్రకారం చేయగలిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని నేను నమ్మాను, నమ్ముతున్నాను. అందరు నమ్మని నేను కోరుకుంటున్నాను. మరి ప్రతి ఏడాది కూడా జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవ సభ అనేది చాలా గ్రాండ్ గా లక్షలాది మంది కార్యకర్తలు, నాయకుల సమక్షంలో జరిగారు. మరి ఈ ఏడాది అలా కాకుండా గ్రామాలు, మండలాలు, జిల్లాలు, గిరిజన ప్రాంతాల్లో చేసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా గిరిజన గ్రామాలకు వెళ్ళారు. దీని గురించి మీరేమంటారు? గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల ఘోరంగానే వాళ్ళకు రోడ్లు వేయించి వాళ్లతో గడిపి ప్రజల్లో మమైకం అవుదామని, గిరిజన ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఉన్న ఏకైక లక్ష్యం ఉన్న మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం మేము శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అందరిని ఆయన దర్శిస్తున్నారు. ఆయనకంటూ ఇక తిరుగులేదని మేము నమ్ముతున్నాం. నేను నమ్మాను. మరి ముఖ్యంగా చూసుకుంటే 13 ఏళ్ళు అయింది జనసేన పార్టీ స్థాపించి ఈ టయానికి. అయితే దాదాపుగా 10 ఏళ్ల పాటు కష్టాలు పడుతూ, ఎంతో మంది చేత మాట అనిపించుకుంటూ, అనరాని మాటలు, పడరాని కష్టాలన్నీ పడి 2024 ఎన్నికల్లో గెలిచి పవన్ కళ్యాణ్ అనే నేను అనే విధంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది? ఆయన జర్నీ మీకు ఎలా అనిపించింది? మీరేమంటారు ఒక సామాన్యుడిగా? ఆయన జర్నీ కష్ట సుఖాలకి అతీతంగా కష్టపడి 10 సంవత్సరాలు ఆయన నిర్విరామంగా కృషి చేసి ప్రజల కోసమే నేను జీవిస్తున్నాను, ప్రజల కోసమే ఉన్నాననే విధంగా ఉండి ఈ 2 సంవత్సరాలు పదవి తీసుకున్నా గాని దానికి న్యాయం ఇంత మట్టికి భారతదేశ చరిత్రలో ఆయన తప్పితే ఇంకెవరు చేయలేరని నేను నమ్మి అందరికీ చెబుతున్నాను, నేను నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వాలకు సంబంధించి ఇప్పుడు మీడియా అంతా వైరల్ అవుతుంది. కార్యకర్తలు, నాయకులు పనిచేస్తున్నారు. అసలు 400 రూపాయలతో సభ్యత్వం తీసుకోండి, 5 లక్షల రూపాయలు బీమా ఇస్తాము, పార్టీ తరఫున అండగా ఉంటామని మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు తీసుకోవాలి? 400 రూపాయలు ఎందుకు కట్టాలి? అసలు ఈ సభ్యత్వంలో ప్రయోజనం ఏంటి? సభ్యత్వం అంటే కాలక్షేపానికి తీసుకునేది కాదు. జన సైనికుడు అంటే ఎదటవాడి ప్రాణాలు కాపాడగలిగిన వ్యక్తి, ఎదటవాడి బాధలను తన బాధలుగా తీర్చిదిద్దగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తులు ప్రత్యేకంగా రేట్ ఎక్కువైనా కానీ వాళ్ళ కష్టపడిన డబ్బుతోటి తీసుకొని ప్రజలకి ఉపయోగపడతారని ఆశిస్తూ మేము అలా పెట్టామని నేను అనుకుంటున్నాను. మేము అలాగే సొంత డబ్బుతో వెచ్చించి ఈ అందరికి, చనిపోయిన వారి ప్రతి ఒక్కరికి, చాలా మందికి 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిన పార్టీ ఇంత మట్టికి లేనే లేదని కూడా నేను నమ్మి అందరికీ సభ్యత్వం తీసుకోమని నేను కోరుతున్నాను. దానివల్ల ఉపయోగం అనుకుంటున్నాను. మరి రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో పార్టీలు వెళ్ళిపోయాయి. మరి ఇతర పార్టీలకి జనసేన పార్టీకి తేడా ఏంటి? ఇతర నాయకులకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి తేడా ఏంటి? అసలు వీళ్ళని ఎందుకు నమ్మాలంటారు? నేను చరిత్రలో నా వయసులో చూసిన అన్ని పార్టీల కంటే
జనసేన పార్టీ, అది కూడా పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు వెచ్చించి పార్టీకి గాని ప్రజలకు గాని సేవాభావాలకు గాని ఆయన సొంత డబ్బులు వెచ్చించిన మనిషిని నా జీవితంలో చూడలేదు. అందుకని నేను నమ్మమని చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి ఆలోచించి గుండెల మీద చేసుకుని చెబితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది రాజకీయ నాయకులు అందరూ ఎలా చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా చేశారని ఆలోచించుకుంటే ప్రతి రాజకీయ నాయకుడికి ప్రతి మనిషికి కూడా తెలుసుద్దని నా ఆలోచన. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రెండో స్థాయి నేతగా రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా ఒక ఏకచక్రం తిప్పుతున్నారు. మరి అటువంటి నాయకుడు ఏ నాయకుడు చేయని పని అనే విధంగా గిరిజన ప్రాంతాల్లో దృష్టి పెట్టి అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం మీద మీరేమంటారు? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి? గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయడం సామాన్యుడిగా కాదు, అసలుకి ఈ దేశ పౌరుడిగా పవన్ కళ్యాణ్ గారు చేసే పని ఇంత మట్టికి ఏ నాయకుడు చేయలేదు అని నేను నమ్ముతున్నాను. అందరినీ నమ్మమంటున్నాను. మరి ఫైనల్ గా ఒక మీ అభిప్రాయం ఏంటి? అసలు జనసేన పార్టీ మీదే కానీ ఆ పార్టీ విధి విధానాల మీద పవన్ కళ్యాణ్ మీద మీరేం చెప్తారు? రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడు, ప్రతి మధ్య తరగతి వాడు పార్టీని నమ్ముకొని లేకపోయినా సరే ఆ పార్టీ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోద్దనేది నా అభిప్రాయం.